పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాటని మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, నమ్మదగిన తండ్రి, మీ నామానికి వందనాలు ప్రభా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి ప్రభా, ఎన్నికలేనటువంటి వాడిని. నా ముందు ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు ప్రభా. నీ వాక్యంలో పాండిత్యం కలిగినటువంటి వారు ఉన్నారు ప్రభా. మరి రెవరెండ్ గిడియోన్ విజయ్ కుమార్ గారు ముందు కూడా ఈ విధంగా నేను నిలబడటం గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చారు. మీకు వందనాలు. నాలో ఉన్న భయం మీకు తెలుసు ప్రభా. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి ప్రభా. మీరు నాతో, మాతో, మా అందరితో మాట్లాడితే మాకు మేలు, దీవెన, ఆశీర్వాదం ప్రభా. ఇక్కడి నుంచి మేము దీవించబడి మేము వెళతాం ప్రభా. మేము ఊరికినే వెళ్లకుండా ప్రభా, మిమ్మల్ని నింపుకొని మా జీవితాలు సరిచేసుకొని ఎంతో సంతోషంగా, సంతుష్టిగా ప్రభా ఇక్కడి నుండి మేము వెళతాం. ఈ శుభ శుక్రవారం ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ప్రభా. ఈ విధంగా ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ప్రభా, మరి భీముని పట్టణంలో ఈ విధంగా మేమందరం ఇలా సెలబ్రేట్ చేసుకోవటానికి కృప మాకు అనుగ్రహించారు. నీ వాక్యపు వెలుగులో ప్రభా మమ్మల్ని సరి చేసుకోవటానికి మీ ప్రత్యేకమైనటువంటి కృప మాకు అనుగ్రహించమని ప్రభా, మీ ధైర్యాన్ని, మీ శక్తిని, మీ బలాన్ని, మీ ఆరోగ్యాన్ని దయచేసి నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో ఇక్కడ 7 మాటలు, 7 అనేటువంటి దానికి చాలా ప్రత్యేకత మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మనం చూసినప్పుడు సో విమోచనకి, విజయానికి 7 అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యెరికో పట్టణాన్ని జయించబోయే ముందు దేవుడు వారికి చెప్పినటువంటి దాన్ని బట్టి 7 సార్లు దాని చుట్టూ తిరగటం, మరి చివరి దినాన్ని కూడా 7 సార్లు దాని చుట్టూ తిరగటం మనం చూస్తాం. అంతేకాదు 7 సార్లు రక్తాన్ని చిలకరించటం మనం చూస్తాం. అంతేకాదు నయమాను మనకి తెలుసు, ఆయన 7 సార్లు మరి మునగాల్సి వచ్చింది. 7 సార్లు మునగమని చెప్పారు. అంటే బైబిల్ గ్రంథంలో ఇలా మనం స్టడీ చేస్తూ ఉన్నప్పుడు 7 అనేటువంటి మాట ఒక ప్రాముఖ్యతని సంతరించుకోవటం మనం చూస్తాం. మరి అదేవిధంగా సిలువలో కూడా ఈ 7 మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 7 మాటలు, చివరి మాటలు అనగానే ఎంతో ప్రాముఖ్యత కదండి. ఎవరైనా మన కుటుంబంలో పెద్దవారు చనిపోయినప్పుడు మనం ఏదో దూరంగా ఉన్నాం అనుకోండి, ఏమడుగుతాం తెలుసండి? వచ్చిన తర్వాత చివరిగా నాన్నగారు ఏమన్నారు, చివరిగా అమ్మగారు ఏమన్నారు, చివరి మాటలు ఏం చెప్పారు, ఏమని మాట్లాడారు అని అడుగుతాం కదండి. ఆ చివరి మాటలకి ఎంతో ప్రాముఖ్యతనిస్తాం మనం. అలాగే యేసయ్య కూడా ఈ 7 మాటలు చివరిగా పలికినటువంటి ఈ 7 మాటల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ 7 మాటల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, మన జీవితానికి సరిపోయేటువంటి పాఠాలు ఈ 7 మాటల్లో ఉన్నాయి. మరి పోయిన ఆదివారం మనం చూసాం, పామ్ సండే కదండి, మట్టల ఆదివారం అని సెలబ్రేట్ చేసుకున్నాం. యేసు ప్రభువారు ఆయన విజయోత్సాహంతో యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవేశించబోయే ముందు శిష్యులకి చెప్పాడు, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంది, దాన్ని విప్పుకొని మీరు తీసుకొని రండి. వీళ్ళు ఆ గాడిద మీద బట్టలు వేశారు కదండి. ఆయన కూర్చొని ఊరేగుతూ లోపలికి వచ్చాడు. ఆయనతో ఎంతోమంది జనసమూహం ఫాలో అవుతూ ఉంది. ఆ లోనికి వస్తూ ఉంటే హోసన్నా, హోసన్నా, హోసన్నా అంటే విజయోత్సాహంతో ఆయన్ని పొగుడుతూ ఉన్నారు జనం. అంటే ఆయన్ని ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నారు. యూదుల రాజు అని హెచ్చిస్తూ ఉన్నారు. కానీ యూదుల రాజే, బట్ హీ వాజ్ రిజెక్టెడ్ కింగ్. ఆయన యూదుల రాజుగా వచ్చేటువంటి రాజే, కానీ ఇప్పుడు వచ్చేసరికి
ఇదే వీళ్ళు ఏమంటున్నారో తెలుసండి, ఇతన్ని సిలువ వేయడి, సిలువ వేయడి, సిలువ వేయడి అని కేకలు వేస్తూ ఉన్నారు. అరే, నాకు ఒక ప్రొవిజన్ ఉంది. పిలాతు అంటా ఉన్నాడు, ఈ పస్కా దినాన విడుదల చేయటానికి నాకు ఒక ప్రొవిజన్ ఉంది. ఈయనలో నాకు ఎలాంటి పాపం కనపట్లేదు, ఎలాంటి దోషం కనపట్లేదు. ఈయన నీతిమంతుడు, మీ కొరకు ఈయన్ని రిలీజ్ చేస్తాను అంటే, ఈయన్ని విడుదల చేస్తాను అంటే, ఆయన జనాంగం ఏమంటున్నారో తెలుసండి, ఈయన మాకు వద్దు, మాకెవరు కావాలో తెలుసా, బరబ్బా కావాలి. అంటే ఖచ్చితంగా మాకు కావాలి, ఆయన్ని మాకు విడుదల చేయండి. ఈయనేమో దైవ కుమారుడు, ఈయనేమో చక్కగా నేర్చుకున్నటువంటి, అంటే రబ్బీ కుమారుడు ఈ బర్బా. ఈ దైవ కుమారుడు విడుదల కావాలా, లేదా ఈ రబ్బీ కుమారుడు ఈ దొంగ మీకు విడుదల కావాలా అంటే, తన జనులే ఏమంటున్నారో తెలుసండి, యూదులు కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఆయన రాజే, ఆయన రాజే. అందుకే ఆయన సిలువ మీద వ్యంగ్యంగా రాయించబడినటువంటి మాట ఏందో తెలుసండి, యూదుల రాజు అని ఇష్టంగా రాయించబడలా. ఈయన నిజంగా యూదుల రాజే అని రాయించబడలేదు. ఎలా రాయించబడింది అంటే, వ్యంగ్యంగా ఆ మాట రాయించబడింది. అట్లా విజయోత్సాహంతో ఆయన వచ్చాడు. మనం చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీక్ అంతటిని మనం ప్యాషన్ వీక్ అంటారు, లేదా హోలీ వీక్ అంటారు కదండి. ఆయన అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసండి, గొల్గతాకు వచ్చాడు. కపాలం అనేటువంటి ఈ స్థలంలోకి వచ్చాడు. అంటే చూడటానికి పుర్రిలాగా కనపడేటువంటి ఈ స్థలంలోనికి వచ్చారు. గ్రీక్లో కానీ, హీబ్రూలో కానీ, లాటిన్లో కానీ ఆ పదాలకి వేరు వేరు మాటలున్నా ఒకే ఒక అర్థం ఏంటి అంటే, అది కపాలం అనేటువంటి ఆ ప్రదేశంలోకి ఈయన తీసుకొని వచ్చారు, సిలువ వేశారు. ఆ సిలువ మీద ఈయన పలుకుతున్నటువంటి మాటలు కదండి. దాని తర్వాత మనకు తెలుసు, చివరగా అప్పర్ రూమ్, ఆ పైన ఆ సహవాసం మనకు తెలుసు. ఆ సహవాసంలో లాస్ట్ సప్పర్ గురించి మనకు తెలుసు. అక్కడ శిష్యుల యొక్క పాదాలు కడగటం మనకు తెలుసు. అక్కడే ప్రభువుని అప్పగించబోతున్నటువంటి వ్యక్తి కూడా మనకి కనపడతా ఉన్నాడు. ఆయన పాదాలు కూడా కడిగాడు. ఆయన పాదాలుగా ఆయన కూడా ఉన్నాడు. అందరూ ఉన్నారు. నేనా 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 అంటే ఈయన కూడా అంటున్నాడు నేనా అని. గుండె పగిలిపోయి ఆయన పాదాలు పట్టుకొని ఏడవలసినటువంటి ఈయన, ఆయన అన్నాడు ఇంకా నేనే నేనే నేనేనా నేనేనా అని ఆయన అంటా ఉన్నాడు. ఒకసారి ఇలా పరిచర్యకి వెళతా ఉన్నాను. ఆ బొబ్బిలికి వెళతా ఉంటే ఒక ప్లేస్లో నుంచి ఆటోకి వెళతా ఉన్నాను. ఆ సాలూరు దగ్గర నుంచి అక్కడ వచ్చి ఆటోకి వెళతా ఉంటే ఆ ఆటో నడుపుతున్నాడు ఆ కుర్రోడు. నేను ముందు కూర్చొని ఉన్నాను అనమాట. ఆ ముందు కూర్చొని ఉంటే ఆ కుర్రోడికి ఆ సిలువ వేలాడుతూ ఉంది. సిలువ చేతికి వేలాడుతూ ఉంది. చేతికి సిలువ వేలాడుతూ ఉంటే నేను ఆటో స్టార్ట్ అయింది, వెళతా ఉంది. నేను ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బాబు, నువ్వు ఏ చర్చికి వెళతావు, ఎక్కడికి వెళతావు, నువ్వు బోర్న్-అగైనా, యేసయ్యని నమ్ముకున్నావా, బాప్తిసం తీసుకున్నావా, అడుగుదాం, మాట్లాడదాం అని అనుకునే లోపే ఏం చేశాడో తెలుసండి, సినిమా పాటలు పెట్టాడు. చేతికేమో సిలువ వేలాడుతుంది, కానీ అదే చేతితో ఏం చేశాడో తెలుసండి, సినిమా పాటలు పెట్టాడు. అంటే సిలువని అప్పుడు ఆ దినాన హేళనగా చూస్తే, ఈ దినాన మనం కూడా ఏం చేస్తున్నామో తెలుసండి, హేళనగానే చూస్తూ ఉన్నాం. యేసయ్య అంటా ఉన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించగూడిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ శ్రమలకి గుర్తు, సిలువ రక్షణకి గుర్తు. సిలువ లేకుండా నీకు నాకు పరలోకం లేదు, సిలువ లేకుండా నీకు నాకు స్వర్గం లేదు. అంటే సిలువ శ్రమల్ని సూచిస్తూ ఉంది. కానీ అదే సిలువని మనం చాలాసార్లు ఏం చేస్తున్నామో తెలుసండి, అవమానపరుస్తూ ఉన్నాం. సిలువ ధరించటానికి కాదు, సిలువ భరించటానికి. అమ్మ, సిలువ ధరించటానికి కాదు, సిలువ భరించటానికి. కారులో తగిలించుకుంటాం, బండికి సిలువ గుర్తేస్తాం కదండి, మెడలో వేసుకుంటాం. సిలువ బాగానే ఉంటుంది, కానీ భరించటానికి ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్, చాలా కష్టంగా ఉంటుందండి. యేసయ్య పలుకుతున్న మొట్టమొదటి మాట ఆయన ఏమంటున్నాడో తెలుసండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని అంటా ఉన్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక
క్షమించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్తా ఉన్నాడో తెలుసండి. ఆయన అక్కడి నుంచి మనకు తెలుసు ఒలీవల కొండకు వెళతాడు, శిష్యులతో మాట్లాడతాడు. అక్కడి నుంచి గెత్సెమనేటువంటి ఆ వనంలోకి వెళతాడు. శిష్యుల్ని అక్కడ ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి, ఆ మత్తులోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, నిద్రపోయేటువంటి పరిస్థితి. 3 టైమ్స్ యేసయ్య ఆ విధంగా వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఓకే లేండి, నా గడియ వచ్చేసింది, నన్ను పట్టుకోబోతా ఉన్నారు. శిష్యులకి చెప్తారు, మీరు వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోండి అనగానే వాళ్ళు వచ్చేస్తారు కదండి. ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టుకొని అప్పు చెప్పేస్తాడు. మనకు తెలుసు. అక్కడి నుంచి సన్హెడ్రిన్ సభకి తీసుకొని వస్తారు. మహాసభ అని దానికి పేరు. యూదులకి అది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లాంటిది. అది చాలా ప్రత్యేకమైనటువంటిది. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటారు అంటే ఆ సభలో తీసుకుంటారు. ఆ సభ దగ్గరికి ఆయన్ని తీసుకొని వస్తారు. అక్కడి నుంచి ఆయన మళ్ళా ఎక్కడికి తీసుకొస్తారో తెలుసండి? పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. పిలాతు దగ్గర నుంచి పైలట్ దగ్గరికి తీసుకొని వస్తారు. పిలాతు దగ్గర నుంచి మళ్ళీ ఈయన గలిలయకు సంబంధించినటువంటి వాడు కాబట్టి ఈయన మళ్ళీ ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మళ్ళా హేరోదు దగ్గరికి తీసుకొని వస్తాడు. హేరోదు విచారణ చేసిన తర్వాత ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాడు, యేసు ప్రభువారిని ఒక్కసారన్నా చూడాలి అని. ఈయన చాలా ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు కదా, అద్భుతాలు చేస్తున్నాడు కదా, ఒక్కసారైనా వీటిని నేను చూడాలి అని ఆశపడతా ఉంటాడు. కానీ యేసయ్య ఏది కూడా ఆయన ముందు చేయడు. అక్కడికి తీసుకొని వస్తాడు. ఆయన మళ్ళీ హేళన చేసి మళ్ళీ ఎక్కడికి పంపుతాడో తెలుసండి? తిరిగి మళ్ళా పైలట్ దగ్గరికి పంపుతాడు. గబ్బాతా అనేటువంటి ఆ బయట ఉన్నటువంటి ప్లేస్లోకి ఆయన తీసుకొని వస్తారు. అక్కడ ఆయనకి తీర్పు తీరుస్తారు. ఆయన నీతిమంతుడని తెలుసు, ఆయన న్యాయవంతుడని తెలుసు. ఈయనలో ఎలాంటి దోషం పైలట్కి కనపట్టలేదు. తన భార్య కూడా కబురు చేసింది, నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని. అందుకే ఆయన ఈ పాపం నా మీదకి, నా కుటుంబం మీదకి రాకూడదని చేతులు కడుక్కున్నాడు. కానీ జడ్జిమెంట్ ఇచ్చేశాడు, తీర్పునిచ్చేశాడు, సిలువ మరణాన్ని ఇచ్చేశాడు. ఆయన అక్కడి నుంచి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. మనందరికీ తెలుసు ఏం జరిగిందో. ఆయన్ని ముఖం మీద ముసుగు వేశారండి, ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, ఆయన్ని మోకరీ చేశారు. నువ్వు నిజంగా యూదుల రాజు అంట కదా అని హేళన చేశాడు. నిన్ను కొట్టినటువంటి వాడెవరో అరిచేతులతో ఆయన్ను కొట్టెను అని ఉంటుంది. నిన్ను కొట్టినటువంటి వాళ్ళు ఎవరో ప్రవచించు అని అన్నారు. ఆ కర్రతో తల మీద కొట్టారు, తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. మనందరికీ తెలుసండి. ఆ సిలువ మోసుకొని ఆయన ఆ ప్లేస్కి ఆయన వస్తూ ఉన్నాడు. అప్పటికే ఆయన శరీరాన్ని కానీ మనం చూస్తే ఆ ఉపయోగించినటువంటి ఆ కొరడాలకి ఏముంటాయి అంటే, ఆ కొరడాల్లో వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఎముకలు లేదా ఐరన్ వీటిని ఉపయోగిస్తారు. ఒక్కసారి కానీ కొట్టి ఇలా లాగితే ఏమవుతుందో తెలుసండి? చీరుకొని వచ్చేస్తుంది. అందుకే ఆయన వీపు నాకటి చాలవలే దున్నబడింది. ఆయన వీపు నాగటి చాలవలే దున్నబడింది. ఇప్పుడు ఆయన కానీ మనం చూస్తే ఒక్కసారి ఆ ఇమేజ్ని మనం తలుసుకుంటే ఆయన ఎట్లా ఉన్నాడో తెలుసండి? చూడనొల్లనేటువంటి వాడిగా ఉన్నాడు. చిల్ల పెంకు వలె అయిపోయాడు. ఆయన వీపు నాగటి చాళ్ళ వలె దుల్లబడింది. రక్తపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు తన శక్తి మొత్తాన్ని. అందుకే సిలువ మోయలేకపోతే అక్కడ ఇంకొక వ్యక్తి మోయటం కూడా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. ఎట్టకేలకి ఆయన తీసుకొని వచ్చారు. 3 మేకుల మధ్య తలకి ముళ్ళ కిరీటం ఉంది, పైన విలాప వాక్యం ఉంది, యూదుల రాజు అని. అలాంటి కండిషన్లో ఆయన పలుకుతున్నటువంటి మాట ఏందో తెలుసండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అని అంటా ఉన్నాడు. సో ఈ మాట నుండి మనం ఏమి నేర్చుకుంటాము అంటే, సో మొట్టమొదటిది మనం నేర్చుకునేది ఏంటి అంటే, ప్రాఫెసీ వాజ్ ఫుల్ఫిల్డ్. ముందుగానే ప్రవచించబడినటువంటి మాట 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ముందుగా చెప్పబడినటువంటి మాటలు అద్భుతంగా ఎగ్జాక్ట్గా నెరవేరినట్టు మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చదువుతారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం.
అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ముందుగా ప్రవచించబడినటువంటి మాట ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడ చూస్తున్నావో తెలుసండి? సిలువలో మనం చూస్తూ ఉన్నాం. ఆ సిలువలో ఈ మాట ఫుల్ఫిల్ అవుతా ఉంది. వీళ్ళ కోసం ఈయన ఏం చేస్తున్నాడో తెలుసండి? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది. అంతేకాదు, రెండోది ప్రాక్టీసింగ్ వాట్ హీ ప్రీచ్డ్. ఆయన ఏదైతే బోధించాడో దాన్ని తన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు అండి. ఆయన ఏం బోధించాడు అనేటువంటి మాటలు లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనం. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలండి. ఆయన ఏదైతే ముందుగా చెప్పాడో వాటిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆయన చెప్పినటువంటి మాటలు, మిమ్మల్ని ఎవరైనా చేస్తే వాళ్ళని దీవించమన్నాడు, వాళ్ళని క్షమించమంటా ఉన్నాడు, శత్రువుల్ని ప్రేమించమని చెప్తా ఉన్నాడు. అది ఆయన ఏదైతే ప్రీచ్ చేశాడో తన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు అండి. ఇంకొక మాట కూడా మనం చదువుదాం. మార్క్స్ వార్త 1 పేతురు 2వ అధ్యాయం 23. ఈ ఒక్క మాట చదవండి, నేను ముందుకు వెళ్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 23. 1 పేతురు 2:23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అండి, ఈ మాట నుండి మనం ఏమి నేర్చుకుంటాం? మనం నేర్చుకునేటువంటి మాట అండి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగను గనక వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. అలాంటి కండిషన్లో రక్తపు ముద్దగా మారిపోయాడు, చూడనన్నటువంటి వాడిగా అయిపోయాడు. తన రక్తాన్ని దారబోసి సిలువలో ఉండి ఆయన పలుకుతున్నటువంటి మాట, మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే మనం తట్టుకుంటామండి? మామూలుగా ఒక్క మాట అంటే మనం తట్టుకోలేం కదండి. మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే దానికి 10 మాటలు అంటాం మనం. ఒకసారి ఇలాంటి చర్చికి వెళ్ళాను, చాలా పెద్ద చర్చి. ఆ అక్క నాకు చెప్తా ఉన్నారు, తమ్ముడు ధైర్యంగా చెప్పు తమ్ముడు వాక్యం అన్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి ధైర్యంగా చెప్పమంటున్నారు అని. సరేనక్క అన్నాను. ధైర్యంగా చెప్పు తమ్ముడు అన్నారు. వాక్యం చెప్పటం మొదలుపెట్టాను. వెనక పోలీసులు ఉన్నారు, ఇటువైపు పోలీసులు ఉన్నారు, ఇటువైపు పోలీసులు ఉన్నారు. వెనక పోలీసులు ఉన్నారు, ఇటువైపు పోలీసులు ఉన్నారు, ఇటువైపు పోలీసులు ఉన్నారు. వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. నేను అనుకున్నాను, వాక్యం వినటానికి వస్తే కూర్చుంటారు కదా, జనరల్గా అంతమంది డ్రెస్లో రారు కదా, ఇంతమంది ఉన్నారేంటి అని. తర్వాత చూస్తే వాక్యం అయిపోయిన తర్వాత అడిగితే ఏం చెప్తున్నారో తెలుసండి? ఎప్పుడు లేచి కొట్టుకుంటారో తెలియదంట. ఎప్పుడు లేచి కొట్టుకుంటారో తెలియదంట. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉండాలి, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉండాలి, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ గలిబిలికి అవకాశమే ఉండకూడదు. కానీ ఎప్పుడు లేచి కొట్టుకుంటారో తెలియదంట. అంతకుముందు వారం ఇలాంటి సేవకుడు వాక్యం చెప్తా ఉంటే ఫిల్టు పట్టుకొని లాగేశారంటండి బయటికి. ఫిల్టు పట్టుకొని లాగేశారంట. ఇలాంటి చర్చెస్ స్టార్ట్ చేయటానికి ఎక్కడి నుండో వాళ్ళ జీవితాలని త్యాగం చేసి, వాళ్ళ కంఫర్ట్ని వదులుకొని, వాళ్ళ భార్యాబిడ్డల్ని పక్కన పెట్టేసి, వాళ్ళకున్నటువంటి ఆస్తుపాస్తులు మొత్తాన్ని తీసుకొచ్చి మన కోసం హెచ్చించి, మన బ్రతుకులు బాగుపడాలని, మన జీవితాలు బాగుపడాలని ఎస్టాబ్లిష్ చేసి, ఇంతగా అభివృద్ధి చెందటానికి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఆయన బిడ్డలుగా అవటానికి వాళ్ళ జీవితాలని త్యాగం చేస్తే మనం ఏం చేస్తున్నామండి? ఇంతకుముందు సంఘాలు ఉన్న దగ్గర పోలీస్ స్టేషన్లు ఉండవంటండి. ఇప్పుడు సంఘాల్లోకి ఏమొస్తున్నాయో తెలుసండి? పోలీస్ స్టేషన్స్ వచ్చేస్తా ఉంది. ఈయన అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి.
అమ్మ, ఈరోజు నా ప్రశ్న, మీకన్నా చాలా చిన్నోడిని, నన్ను అపార్థం చేసుకోవద్దు. మనం క్షమించలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం క్షమించలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఆ లిస్టు చూపిస్తూ ఉంటే, మనం 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా కూడా మనం క్షమించలేనటువంటి పేర్లు ఇంకా కనపడతా ఉంటే, ఎక్కడి నుంచి నిర్ణయం చేసుకోకుండా మనం బయటికి వెళితే యేసయ్యని ఇంకొకసారి మనం సిలువ వేస్తూ ఉన్నాం బాహాటంగా. ఒక చిన్న కుర్రోళ్ళు నాటికేస్తూ ఉన్నారంట స్టేజ్ మీద. చిన్నోళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తం చిన్న నాటికేస్తూ ఉంటే, అందుట్లో వాళ్ళ ఫ్రెండ్ ఒకడు యేసయ్య, ఇంకా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదండి, కొరడాలు తీసుకొని ఉన్నారు సైనికులు, రోమా సైనికులు. ఈ యేసయ్య మీద అంటే వీళ్ళ ఫ్రెండే, వీళ్ళకి ఎప్పటి నుంచో కోపం ఉందంట. ఇప్పుడు స్టేజ్ మీద వీళ్ళ దగ్గర ఏమున్నాయండి? కొరడాలు ఉన్నాయి. ఈ చిన్న యేసయ్య సిలువ మోస్తా ఉన్నాడు. వీళ్ళు యాక్షన్ చేయాలి, కొట్టినట్టు యాక్షన్ చేయాలి. కానీ ఈ అవకాశం వచ్చింది, ఫాట్మని కొట్టేశారంట. నిజంగానే సురుకు తగిలింది చిన్న యేసయ్యకి. సిలువ ఆపేశాడు. వాళ్ళని పిలిచాడు దగ్గరికి. రే రండిరా అన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చాడు. రే, నాటికి అయిపోయిన తర్వాత చెప్తాను రా మీ పని అన్నాడంట. ఈ చిన్న యేసయ్య అన్నాడు, నాటికి అయిపోయిన తర్వాత చెప్తాడంటండి. మనం చెప్పుకోవటానికి, నవ్వుకోవటానికి బాగుంటుంది, కానీ మన జీవితాల్లో చాలాసార్లు ఇంతే. మన బ్రతుకులు మారకపోతే, యేసయ్య మన జీవితంలో నుంచి బయటికి రాకపోతే, ఆ క్యారెక్టరిస్టిక్స్ బయటికి రాకపోతే, ఆ సువాసన నా జీవితంలో నుండి వెదజల్లబడకపోతే, ఇంకా నువ్వు నేను క్షమించలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒప్పేసుకున్నాం యేసయ్య దగ్గర. యేసయ్య, నీ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంటే, ప్లీజ్ ప్రభా, నేను వీళ్ళని క్షమిస్తున్నాను. ఒకసారి మనకు ఆ లిస్ట్ ఎవరైనా కనపడతా ఉంటే, మనం క్షమించలేనటువంటి వాళ్ళు ఎవరైనా కనపడతా ఉంటే, ఈ వీరు అనేటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారండి. అక్కడ వీరు అనేటువంటి వాళ్ళలో యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అక్కడ శాస్త్రులు ఉన్నారు, జీలట్స్ ఉన్నారు. వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు, రెబల్. వీళ్ళు అంటే ప్రత్యేకంగా పోరాడుతూ స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఒక గుంపు ఉన్నారు. సద్దుకాయలు ఉన్నారు, పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంతేకాదు, పైలట్ ఉన్నాడు, హేరోదు, వీళ్ళందరూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు ఉన్నారు కదండి. ఆయన్ని హేళన చేస్తున్నటువంటి వీళ్ళందరినీ చూసి ఆయన అంటున్నటువంటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించండి. సో ఈ మొట్టమొదటి మాటలో మనం కూడా ఇంకా మనం క్షమించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి ప్రార్థన మనం చేద్దాం. ప్రభా క్షమించండి అని. దేవుడి మాటను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మనం చూద్దాం లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. మొట్టమొదటి మాటలో యేసయ్య ఇంటర్సెషన్, ఆయన విజ్ఞాపన మనం చూసాం, ఆయన ప్రార్థన మనం చూసాం. ఆయన శరీరాన్ని సమర్పించుకుంటూ ఎంతో బాధలో, వేదనలో తండ్రితో సహవాసం కలిగి ఆయన చేసినటువంటి ప్రార్థన మనం చూసాం. ఈ రెండో మాటలో ఆయన అంటా ఉన్నాడు కదండి. ఆ మాటలో మనం చూస్తూ ఉన్నాం, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు, నేడు నాతో కూడా నువ్వు పరదైసులో ఉంటావు అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ చూసినటువంటి మాట మనం చూస్తే, దానికి ముందున్నటువంటి మాటలు కూడా మనం చదివితే మనకి అర్థమవుతుంది. సో మొట్టమొదటి దీనిలో నేర్చుకునే విషయాలు ఏంటి అంటే, కన్ఫెషన్. అంటే ఆ సిలువ మీద మనకు తెలుసు, యేసయ్యతో పాటు 2 దొంగలు కూడా వేలాడి తీయబడ్డారు. సిలువ ఎవరికో తెలుసండి, యాక్చువల్గా ఇట్ వాజ్ ఫ్రమ్ పర్షియన్స్. అంటే వాళ్ళ కస్టమ్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. రోమీలు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. కానీ యూదులు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళైతే రాళ్లతో కొట్టి చంపుతారు. కానీ రోమన్స్ వీళ్ళేంటో తెలుసండి, సిలువ వేస్తారు. ఈ సిలువ ఎవరికి అంటే, అది ఇట్ ఈస్ అల్టిమేట్
అందుకే జోసిఫస్ అనేటువంటి హిస్టారియన్, ఆయన థియాలజీ చదివినటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. ఆయన రాస్తాడు, చాలా విషయాలు యేసయ్య గురించి రాస్తారు. అందుకే కోరియస్ డెత్ అంటాడు, అంటే ఇలాంటి భయంకరమైనటువంటి మరణం ఇంకెవరికీ లేదంట. అంత భయంకరమైనటువంటి మరణం అంటే ఈయన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీశారు. ఆయన కాలంట భూమికి తగిలితే భూమి శపితమైపోతుందంటండి. ఆయన కాలు భూమికి తగిలితే భూమి శపితమైపోతుందంట. భూమి శపించబడుతుందని యేసయ్య ఏం చేశాడో తెలుసండి, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన్ని వేలాడదీశాడు. ఒక్కసారి మనం ఆకాశంలోకి అలా చూస్తే ఒక్క పాలపుంతలో ఉన్న నక్షత్రాల్ని మనం లెక్క పెట్టడానికి ప్రయత్నం చేస్తే, ఒక్క పాలపుంతలో ఉన్న నక్షత్రాల్ని మనం లెక్క పెడితే, సెకనికి ఒక నక్షత్రం లెక్క పెడితే 2000 సంవత్సరాలు పైన పడుతుందంటండి. మనం ఎంతకాలం బ్రతుకుతామండి? మనం ఎంతకాలం బ్రతుకుతాం? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అయితే యేసయ్య నన్ను తీసుకో అంటాం. 90 సంవత్సరాలు అంటే ఎందుకంటే కాళ్ళు చేతులు అక్కడి నుంచి మనకి పనిచేయవు, చాలా కష్టంగా అనిపిస్తాయి. మనం మహా బ్రతికితే 70 ఇయర్స్, కానీ సృష్టించినటువంటి సృష్టికర్త, ఈయన సృష్టించినటువంటి సృష్టిని మనం చూస్తే, ఆయన సృష్టించినటువంటి మాటతో సృష్టించినటువంటి వాటిని సెకనికి ఒక నక్షత్రం లెక్క పెడితే 2000 సంవత్సరాలు అవుతుందంటండి. ఆఫ్టర్ ఆల్ వాట్ వీఆర్ నథింగ్ కదండి. అలాంటి గొప్ప దేవుడిన, సృష్టికర్త అయినటువంటి ఈయన ఈ లోకంలోనికి వస్తే ఆయనకు ఉండటానికి స్థలం లేదు. అందుకే సత్రంలోకి వెళ్ళాల్సి వచ్చింది, పశువుల పాకలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన సమాధికి కూడా ప్లేస్ లేదు, ఆయనకు సొంత పడవ కూడా లేదు ఉండటానికి, వెళ్ళటానికి, ప్రయాణం చేయటానికి కదండి. అంత దారిద్ర్యంలో ఆయన ఏం చేశారో తెలుసండి, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన్ని వేలాడదీశారు. ఈ వేలాడుతున్నటువంటి యేసయ్య చేసినటువంటి ప్రార్థనకి సమాధానం ఏందో తెలుసండి, ఒక పాపి రక్షించబడటం. ఒక పాపి రక్షించబడటం మొట్టమొదటిది ప్రార్థన మనం చూస్తే, క్షమాపణ మనం చూస్తే, రెండోది ఏందో తెలుసండి, రక్షణ. రెండోది రక్షణ. అక్కడ తండ్రి అంటా ఉన్నాడు, సో ఇక్కడ ఈ దొంగ అడుగుతా ఉన్నాడు కదండి. అందుకే మొట్టమొదటిది కన్ఫెషన్. ఈ వ్యక్తి, ఈ దొంగ ఒప్పుకుంటా ఉన్నాడు, తన పాపాన్ని రియలైజ్ అవుతా ఉన్నాడు. ఆ మాట నేను మీ దృష్టికి తీసుకొస్తాను. లూకాసు వార్తలోనే 23వ అధ్యాయం 40వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 39 నుంచి చదువుతున్నాను. వేలాడు వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, అప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు. ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అన్నప్పుడు ఆయన చెప్పినట్టు మాట. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అందుకే మొట్టమొదటిది కన్ఫెషన్. రియలైజ్ అవుతా ఉన్నాడు అండి, రియలైజ్ అవుతా ఉన్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు హేళన చేస్తూ ఉన్నప్పుడు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుడు అయితే, నిజమైనటువంటి యూదుల రాజు అయితే, మొట్టమొదట నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనేటువంటి ఈ సందర్భంలో ఈయనేమవుతున్నాడో తెలుసండి, రియలైజ్ అవుతా ఉన్నాడండి. రియలైజ్ అవుతా ఉన్నాడు కదండి. బుద్ధి వచ్చేసింది ఈయనకి. చిన్న కుమారుడి గురించి మనకు తెలుసు కదండి. ఆయన బుద్ధి వచ్చినప్పుడు కదండి, దేవుని ఆయన అనుకుంటా ఉన్నాడు, తండ్రి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు, ఇక్కడైతే నేను ఈ పందులు తినేటువంటి పట్టు తిందామని చూసినా కానీ నాకు దొరకట్లేదు, పందులు కూడా దగ్గరకు రానియట్లేదు అని అప్పుడు రియలైజ్ అవుతా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇలా అడుగుతాను, తండ్రి, నేను నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నన్ను ప్లీజ్ క్షమించు తండ్రి,
నేను నీ కుమారుడిగా ఉండటానికి నాకు ఎలాంటి అర్హత కానీ లేదు, కానీ నీ కూలి వాళ్ళల్లో ఒక్కడిగా ఉంచుకో చాలు, దట్స్ ఇనఫ్. ఒక్కడిగా ఉంచుకో చాలు, దట్స్ ఇనఫ్. ఆయన రియలైజ్ అవుతా ఉన్నాడు. ఈ దొంగ కూడా రియలైజ్ అవుతా ఉన్నాడు. ఆయనకు అర్థం అవుతా ఉంది. రెండోది కన్ఫెస్ అవుతా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు కదండి. చాలాసార్లు మనం యేసయ్య దేవుడని మనకు తెలుసు, ఆయన రక్షకుడని మనకు తెలుసు, ఆయన చాలా ఆశ్చర్యకార్యాలు చేసాడని మనకు తెలుసు, కానీ మనం ఎప్పుడు కూడా కన్ఫెస్ అవ్వమండి చాలాసార్లు. కానీ యేసయ్య ఎప్పుడు రియాక్ట్ అవుతాడో తెలుసండి, మనం పశ్చాత్తాపడినప్పుడు. అందుకే దావీదు అన్నాడు, నన్ను ఇస్సోపుతో కడుగు. ఒకవేళ దావీదు లాంటి వాళ్ళు మన సమాజంలో ఉంటే మనం క్షమిస్తామండి? ఎట్టి పరిస్థితుల్లో క్షమించాం. ఎందుకో తెలుసండి, వాంటెడ్గా చేశాడు, వాంటెడ్గా మర్డర్ జరిగింది, వాంటెడ్గా అన్నీ చేశాడు. మనమేమంటాం తెలుసా, నువ్వు రాజువి, దేవుని గురించి అన్నీ ఎరిగినటువంటి వాడివి, చాలా కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా నువ్వు ఎంత చేసావు, హౌ కెన్ వీ ఫర్గివ్ యూ, అసలు నిన్ను ఎలా క్షమించగలం అని అంటాం. కానీ యేసయ్య అండి, ఆయన క్షమించలేనటువంటి వ్యక్తి ఎవరు లేరండి. బైబిల్ గ్రంథంలో బ్లాస్ఫమీ గురించి ఉంటుంది ఒక్క చోటే, మిగిలిన ఆయన క్షమించలేనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఎప్పుడో తెలుసండి, కన్ఫెస్ అయినప్పుడు. ఈ దొంగలు ఇద్దరున్నారు, ఇద్దరిని దేవుడు క్షమించలేదు, కానీ ఒక్కళ్ళనే దేవుడు ఏం చేశాడో తెలుసండి, క్షమించాడు. దానికి కారణం ఏంటంటే ఆయన పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఏమనంటే, నేను పాపిని, అతిక్రమములు దాచుకొనివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నా మాటలు కాదండి, నా మాటలు కాదండి, యేసయ్య మాటలు. వాటిని ఒప్పుకొని వదిలిపెడితే అంట కనికరం పొందుతామంటండి. అందుకే మనం ఒప్పుకోనటువంటి, కన్ఫెస్ అవునటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? మనం ఒప్పుకోనటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయా? ఈయనైతే రెపెంట్ అవుతా ఉన్నాడు. ఆయన విశ్వాసం చూపించడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఏంటో తెలుసండి, ఆయనకు అర్థమవుతుంది నేను దొంగనని, ఆయనకు అర్థమవుతా ఉంది నేను పాపినని, ఆయనకు అర్థమవుతా ఉంది ఈ శిక్ష నాకు తగింది అని, ఆయనకు అర్థమవుతా ఉంది ఈయన దేవుడు అని, ఈయన నీతిమంతుడు అని. అందుకే తండ్రి నీ వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. రియల్లీ యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద కింగ్, యూ కెన్ కమ్ అగైన్, యు హ్యావ్ యువర్ కింగ్డమ్. నాకు అర్థమవుతా ఉంది నన్ను జ్ఞాపకం చేసుకో అని. ఆయన రీజన్స్ ఉన్నాయి నమ్మటానికి. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఈ 7 మాటల్ని ధ్యానిస్తూ ఉన్నాం. కానీ మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది కన్ఫెషన్. ఆయన సన్నిధిలో అమ్మ మనం ఎవరైనా కావచ్చు, ఎలాంటి కండిషన్లో అయినా ఉండొచ్చు, ఎలాంటి కండిషన్లోనైనా ఉండొచ్చు, మనం ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడండి, దేవుడు కనికరిస్తాడు. చాలాసార్లు ప్రభు ఆశీర్వదించాలని చూసినప్పుడు మనం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటామంటే 2 కార్లు 4 బిల్డింగ్లు కదండి, ఉన్న ఉద్యోగాలు ఇవన్నీ అని అనుకుంటాం. అవి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వాటిని కూడా దేవుడు ఇస్తాడు. కానీ అన్నిసార్లు అది కాకపోవచ్చు. ఎందుకో చెప్పమంటారండి, ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన ఇలా అంటా ఉన్నాడు, లార్డ్ వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్. ప్రభా నేను నిత్య జీవం పొందాలి అంటే నేనేం చేయాలి అంటే, దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఇవన్నీ చేయంటే, ప్రభా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ప్రభా ఇవన్నీ అంటే అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది మై డియర్ సన్, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. ఏంటి ప్రభా అంటే ఆయన అంటా ఉన్నాడు, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటే. బైబిల్ గ్రంథంలో రాయించబడి ఉంటుంది, అతడు ముఖమును చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. షేమ్గా ఫీల్, ముఖం చిన్నబుచ్చుకున్నాడంట. అరే నాకేదో 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాను, లేదా ఎండాకాలం వచ్చింది కదా మజ్జిగ పెట్టమంటే పెడతాను, లేదా చల్లటి నీళ్ళని ఏదన్నా పెట్టమంటే పెట్టి ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, లేదా ఇలాంటి కార్యాలు ఒక 40 రోజులు 30 రోజులు చేయమంటే నేను చేస్తాను, ఇలాంటివో చేయమంటాడని నేను వస్తే ఈయన అడుగుతా ఉన్నాడు, ఉన్నాయన్నీ అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమండి, ఈయనేం దేవుడు అని. అక్కడి నుంచి ఏం చేశాడో తెలుసండి, వెళ్ళిపోయాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడండి అక్కడి నుండి. బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడ అతని గురించి
రాయబడలేదు, అతని గురించి లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి లేదు. యేసయ్య అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడున్న శిష్యులు అడిగారు, ధనవంతుడు అంటే పరలోక రాజ్యంలో చేరడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరటం చాలా సులువు అంటే అర్థం కాలే వీళ్ళకి. అదేంది ప్రభా, అసలు అది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనకు అడ్డుగా వచ్చేది ఏదైనా కావచ్చు, దేవునికి మనకి అడ్డుగా వచ్చేది ఏదైనా కావచ్చండి. దేవునికి మనకి అడ్డుగా వచ్చేది అది నీకు నాకే తెలుసు. నోబడి నోస్. భార్య మనసులో ఉంది భర్తకు తెలియదు, భర్త మనసులో ఉన్నది భార్యకి తెలియదు, ఎవరికి తెలియదు. పక్క పక్క తలలు పెట్టుకొని పడుకున్నా ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసండి? ఓన్లీ గాడ్ నోస్. ఓన్లీ గాడ్ నోస్. ఒక్క దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే మనం ఒప్పుకోనటువంటి పాపం ఏదైనా ఉంటే ఒప్పేసుకుందామండి. ఎందుకంటే దేవుడు కనికరిస్తే అది ఎంత అద్భుతమో. ఒక ఆయన ఒక కుండలో నీళ్లు పోస్తా ఉన్నాడంట, పోస్తా ఉన్నాడు, అవి కారిపోతా ఉన్నాయి. మరి ఎంతకి నిండట్లేదు ఏంటి అని చూస్తే అడుగుని సిల్లు ఉందంట, దానికి రంధ్రం పడి ఉందంట. సిల్లు ఉంది, రంధ్రం పడిపోయింది. మరి పోస్తా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు ఆశీర్వదిస్తామంటే మనకు కొన్ని డాగులు కనపడతా ఉంటాయి, డాగులు ఉంటా ఉంటాయి. ఈ యెషయా భక్తుడు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయనకు అర్థమైంది. ఆయన అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని. ఆయన కారు నిప్పుతో ఆయన సన్నిధికి వచ్చామండి మనం. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. ఒక్క దినం ఆయన సన్నిధిలో ఉండటం 1000 దినాల కన్నా శ్రేష్టమైందంటండి. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటే ఒప్పుకోకపోతే ఆకోరులోయ అనుభవంలోకి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఆకోరులోయ అంటే తెలుసు కదండి మీకు, ఆకోరులోయ కదండి, శ్రమల లోయ, రాళ్లతో కొట్టి చంపినటువంటి లోయ, ఆ లోయ ఆకోరులోయ. ఆకాను పాపం ఒప్పుకోలేదు, ఎరుకొని జయించినటువంటి వీళ్ళు హాయి అనేటువంటి చిన్న పట్టణం మీద ఓడిపోయారు వీళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఎందుకు మన అందరం వెళ్ళాల్సిన పని లేదన్నారు యెహోషువతో. కానీ యుద్ధ నైపుణ్యంలో ఆరితేరినటువంటి సైనికులు చంపబడ్డారు. యెహోషువ మోకాళ్ళు తండేసి బోర్లబడి ఏడుస్తూ ఉన్నాడు. దేవా ఏంటి అవమానం, చిన్న హాయి మీద మేము గెలవలేకపోయాం ఏంటి అంటే, అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోషువ లే, నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఉన్నావేంటి? నీ పాళెంలో పాపం ఉంది, ఆ పాపాన్ని తీసివేసుకుంటే నేను మీతో వస్తా. ఆ పాపాన్ని తీసివేసుకుంటే మీకు విజయం, ఆ పాపాన్ని తీసివేసుకుంటే నీ జీవితంలో అభివృద్ధి అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆకాను పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడున్నట్టుగా అయితే ఎలా ఉండేదో. చాలామంది అంటారు దేవుడికి కనికరం లేదండి. దేవుడు అవకాశాలు ఇస్తాడండి, దేవుడు అవకాశాలు ఇస్తాడు మనకి. ఆపర్చునిటీస్ ఆర్ గివెన్ బై గాడ్ ఆల్వేస్, బట్ వీ హ్యావ్ టు యూటిలైజ్ దోస్ ఆపర్చునిటీస్. వాటిని మనం వాడుకోవాలండి, వాటిని మనం ఉపయోగించుకోవాలి. అందుకే వచ్చి పాదాల మీద పడి ఉంటే బాగుండేది, ఒప్పుకోలేదు. తన కుటుంబం వచ్చేదాకా ఒప్పుకోలేదండి. అప్పుడు రాళ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి. మా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కుటుంబాలుగా ఉన్నాం. మన వ్యక్తిగత జీవితాలను మనం చూసుకుంటే మనం కన్ఫెస్ అవ్వాల్సింది ఏమైనా ఉంటే మనం ఒప్పుకుంటే కన్ఫర్మేషన్. దేవుడు అన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండవు. నేడే అని అంటా ఉన్నాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నాకు టైం లేదు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆ మాటలన్నీ నేను చదివించట్లేదు. ఒక్క మాట చదువుదామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ. అమ్మ దేవుడు మనకిచ్చింది ఇదే రక్షణ దినం. బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఉంటామో లేదో తెలియదండి. ఏదేదో పెట్టుకోకండి, ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే
బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు మనకి. ఇదే దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్, దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. అమ్మ, మనకున్న ఒక్క జీవితమే. బైబిల్ చెప్తా ఉంది, నీ బ్రతుకు ఆవిరి వంటిది, నీటి మీద బుడగు వంటిది. ఎప్పుడు ఫట్మంటామో మనకు తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. అందుకే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. సమయం ఉండగానే ఆయన మనం అంగీకరిస్తే ఎంత మేలు. అందుకే అని అంటున్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. వెంటనే దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు అండి, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు మనకు కనపడతాడు, అన్నీ సమకూర్చుకున్నాడు. ఆయన అన్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అంతకీ నేను సమకూర్చాను, కొట్లన్నిటినీ పెద్ద చేసేసాను, బ్యాంకు బ్యాలెన్స్ పెరిగిపోయింది, అన్నీ ఉన్నాయి, ఏమీ తిరుగులేదు నాకు అని అనుకుంటా ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, అరే ఫూల్ అంటా ఉన్నాడు. ఫూల్ అంటున్నాడు, ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వేం చేస్తావు? ఒక తండ్రిని కరోనా టైంలో చిన్న బాబు, డాడీ నాకు బ్రతకాలని ఉంది డాడీ, డాడీ నాకు బ్రతకాలని ఉంది డాడీ, ప్లీజ్ డాడీ నాకు బ్రతకాలని ఉంది డాడీ అని కొడుకు అంటానే ఉన్నాడు. తండ్రి ఏం చేయలేకపోయాడు, చూస్తూ ఉన్నాడు, కళ్ళ ముందే చనిపోయాడు. నిజంగా జరిగినటువంటిదండి. ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, డాక్టర్ గారు ₹1,00,00,000 ఇస్తాను, నాకు నా ప్రాణం కావాలి, ప్లీజ్ నన్ను బ్రతికించు అంటే డాక్టర్ గారు అన్నాడు, నువ్వు 2 కోట్లు ఇచ్చినా నేను నిన్ను బ్రతికించలేనయ్యా. చచ్చిపోయాడు ఆ వ్యక్తి. మన కళ్ళ ముందు ఎంతోమంది పోయారండి. మనందరం మంచోళ్ళమని ఇక్కడ ఉండలేదండి, కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టే మనం ఇక్కడ ఉన్నాం. కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టే మనందరం ఇక్కడ ఉన్నాం. ఇఫ్ యూ థింక్ దట్ ఐ యామ్ సంథింగ్, యు ఆర్ నథింగ్. ఇఫ్ యూ థింక్ దట్ ఐ యామ్ నథింగ్, యు ఆర్ సంథింగ్. నువ్వేదో అనుకుంటే దేవుడు అంటాడు, అరే ఫూల్, ఈ రాత్రి నిన్ను అడిగితే ఏం చేస్తావు అంటాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం ఏమనుకోవాలో తెలుసండి, మనలో గర్వం ఉండకూడదు. ప్రభా ప్లీజ్ ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాను, ఇదంతా నీ కృపే ప్రభా, నా బిడ్డలు నీ కృప, నా ఉద్యోగం నీ కృప, నా క్వాలిఫికేషన్స్ నీ కృప, నేను ఆరోగ్యంగా ఇప్పుడున్నాను అంటే అది కేవలం నీ కృపే అని మాత్రమే మనం చెప్పాలండి, అని మాత్రమే మనం చెప్పాలి. ఆయన కేవలం ఉచితమైన కృప. అందుకే ఈ దొంగకు అర్థమైపోయిందండి, ఆయన ఒప్పేసుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు. పరదేశ్ అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. చనిపోయినటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళతారు. దేవుడు ఉండేటువంటి ప్లేస్, సంతోషం ఆనందం ఉండేటువంటి ప్లేస్. దాని గురించి నేను ఎక్కువ వర్ణించట్లేదు, పరలోకం గురించి పరదేశ్ గురించి. కానీ సింపుల్గా దేవుడు ఉండేటువంటి నాతో పాటు నువ్వు అక్కడ ఉంటావు అని చెప్తా ఉన్నాడు, నాతో పాటు. అంతేకాదు, ఆయన నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. అష్యూరెన్స్, దేవుడిచ్చేటువంటి అష్యూరెన్స్ ఇంకెవరు ఇవ్వలేరు. అందుకే నాతో కూడా అనేది దేన్ని తెలియజేస్తుందో తెలుసండి, భద్రతని తెలియజేస్తుంది. అందుకే సాల్వేషన్, రక్షణ అనేది ఇట్ ఈస్ పర్సనల్, వ్యక్తిగతం అయింది. మా ఇంట్లో మా తాతగారు నమ్ముకుంటే కుటుంబం మొత్తానికి రాదు, మా నాన్నగారు నమ్ముకుంటే మాకు రాదు. ఎవరికి వాళ్ళదే, ఎవరికి వాళ్ళదే, ఎవరికి వాళ్ళదే. నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీ పిల్లలు, మీ బిడ్డలు రక్షణలో ఉన్నారండి? కుటుంబంగా మనం రక్షణలో ఉన్నామా? కుటుంబంగా మనం బాప్తీసం తీసుకున్నామా? దేవుని సన్నిధిలో రక్షించబడి, సంఘంలో కన్సిడర్ చేయబడి, బల్లలో చేయి వేసేటప్పుడు, కమ్యూనియన్ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఇంకా ఎంతో మిగిలిపోతూ ఉంది కదా, వచ్చి వెళ్ళిపోతూ ఉన్నామా అలా? కానీ ఈ దినాన ఏసైకి మీరు అలా ఉండటం, నేను అలా ఉండటం ఇష్టం లేదండి. ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే,
మనల్ని ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా కన్ఫెస్ అవ్వమని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఆయన చేతిలో ఉంటే మనకేముంటుందో తెలుసండి, సెక్యూరిటీ ఉంటుంది, ష్యూరిటీ ఉంటుంది. అందుకే దొంగను మనం చూస్తే రక్షణకు ముందు ఆయన ఎవరో తెలుసండి, దొంగ, సిలువలో వేలాడదీయబడినటువంటి వ్యక్తి, అవమానింపబడినటువంటి వ్యక్తి, ఎన్నికలేనటువంటి వ్యక్తి. కానీ రక్షించబడిన తర్వాత ఎవరో తెలుసండి, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళకి ఆయన పిల్లలయ్యేటువంటి అధికారాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసండి, అనుగ్రహించేశాడు. ఇంకా ఆయన పిల్లలుగా మనం లేకుండా ఉంటే ఒప్పేసుకుందాం మనం దేవుని సన్నిధిలో. ఇప్పుడు త్రిత్వం అయినటువంటి దేవునితో సహవాసం చేసేటువంటి ఈయన. సో ఒకసారి మనం ఆలోచన చేస్తే, రక్షించబడక ముందు ఆయన జీవితం వేరే, రక్షించబడిన తర్వాత ఆయన జీవితం వేరే. ఇంకా మనం ఒప్పుకోవాల్సినటువంటి పాపాలు, దేవుని సన్నిధిలో విడిచిపెట్టాల్సినవి ఏమైనా ఉంటే ఈ రెండో మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దొంగతో అంటా ఉన్నాడు, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉన్నావు. సో దేవుడు అంత ష్యూరిటీ ఆయన నీకు నాకు ఇస్తా ఉన్నప్పుడు మనం ఇంకా ఆయన దుఃఖ పెట్టేది, ఇంకా మన జీవితంలో ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టేద్దాం. దేవుడు ఈ రెండో మాటని తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. సో ఇది యేసయ్య సిలువలో పలికినటువంటి మూడవ మాట. దీనిలో ఆయన యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఆ బాధ్యతని నెరవేర్చడం వేరు, కానీ సిలువ మీద ఉండి 3 మేకుల మధ్య వేలాడుతూ దాదాపు తన శక్తిని మొత్తాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పలుకుతున్నటువంటి ఈ మాట, మూడవ మాట, ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన యొక్క బాధ్యతని ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ ద క్రాస్, ఆ సిలువు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే అక్కడ ఎంతోమంది అపహాసకులు మనకి కనపడతా ఉన్నాడు, అసత్యవాదులు మనకి కనపడుతున్నారు, సిలువ వేయండి అని అరిచినటువంటి హంతకులు మనకి కనపడతా ఉన్నారు, అబద్ధికులు మనకి కనపడతా ఉన్నారు, అన్యాయస్తులు మనకి కనపడతా ఉన్నారు, ద్వేషించేటువంటి వారు మనకి కనపడతా ఉన్నారు, ఆయన్ని దూషిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా మనకి కనపడతా ఉన్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, వాటన్నిటిలో నుండి మనం చూస్తే ఆయన కన్సర్న్ ఆఫ్ జీసస్, యేసయ్య యొక్క కన్సర్న్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కొంతమంది స్త్రీలు మనకి కనపడతా ఉన్నారు కదండి. స్త్రీలు ఎక్కువగా దూషించినట్టు ఎక్కడ మనకి ఆ బైబిల్ గ్రంథంలో మనం చూడం. మొట్టమొదట ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది కూడా ఎవరు అంటే స్త్రీలే. సువార్తని మొట్టమొదట బయటికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే స్త్రీలే. అంటే శారీరకంగా వాళ్ళు బలహీనులే, కానీ ప్రేమించే దానిలో వాళ్ళు చాలా బలవంతులు. శారీరకంగా బలహీనులే, కానీ ప్రేమించే దానిలో వాళ్ళు చాలా బలవంతులు. అందుకే యేసయ్యని వదిలిపెట్టలేదు. యేసయ్యతో ఉన్నటువంటి శిష్యులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఈ చిన్న గుంపు మాత్రం ఆయన వెంటే ఉంది, ఆయన్ని చూస్తూ ఉంది. అందుకే ఒక్క మాట మనం చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం చదువుతారండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. ఆ ఆ ఆ ఆ
చాలండి. అంటే ఈ స్త్రీలు ఈయన్ని ఫాలో అవుతా ఉన్నారు. ఈ గుంపు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలుసండి? సిలువ దగ్గరకు కూడా వచ్చింది. వీళ్ళు సిలువ దగ్గర కూడా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నలుగురు స్త్రీల గురించి ప్రత్యేకంగా ఇక్కడ రాయించబడి ఉంది. అందుట్లో క్రీస్తు తల్లి అయినటువంటి మరియ మనం చూస్తున్నాం. మగ్దలేనే మరియని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తల్లి సోదరి అయినటువంటి మరియ మనకి కనపడతా ఉంది. క్లోఫా భార్య అయినటువంటి మరియా మనకి కనపడతా ఉంది. వీళ్ళు చిన్న గుంపు మనకి కనపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలుసండి? సిలువ దగ్గరకు వచ్చారు. ఈ సిలువ దగ్గరికి వచ్చినటువంటి ఈ స్త్రీలని యేసయ్య గమనించాడు. వాళ్ళ తల్లిని కూడా ఆయన గమనించాడు. వాళ్ళ తల్లిని గమనించి ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తల్లి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ మనకి కనపడతా ఉంది. అందుకే అబౌట్ పేరెంట్స్, తన తల్లిదండ్రుల గురించినటువంటి ఇక్కడ అంటే తండ్రి గురించి, యేసేపు గురించి, అంటే ఒకవేళ ఉంటే ఆ బాధ్యతను ఒకవేళ మరి యొక్క బాధ్యతని తను తీసుకొని ఉన్నటువంటి వాడు, కానీ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరీకి ఉంది ఎవరు అంటే యేసయ్య ఉన్నాడు. కానీ మరీకి తన కుమారులు కూడా ఉన్నారు, వేరే పిల్లలు కూడా ఉన్నారు. కానీ యేసయ్య ప్రత్యేకంగా వారికి అప్పు చెప్పట్లేదు. అప్పటికి వాళ్ళు ఆయన్ని నమ్మలేదు, దేవుని కుమారుడని నమ్మలేదు, దేవుడని నమ్మలేదు. ఆయన 3వ దినాన తిరిగి లేచిన తర్వాత అప్పుడు నమ్మారు వాళ్ళు. కానీ ఆ బాధ్యతని ఆయన ఎవరికి అప్పు చెప్తా ఉన్నాడు అంటే యోహాను గారికి అప్పు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక్కసారి మరియా ఆ సిలువ దగ్గర పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంది కదండి. ఆ మరియ గురించి చెప్పినటువంటి మాటలు, స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి దానవు నువ్వు అని చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆమె దేహము దేవునికి మందిరం, ఆలయం. ఎందుకు అంటే యేసయ్య ఆవిడ యేసయ్యకి జన్మనిచ్చింది కాబట్టి మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనం మనం చదివితే అన్ని తరముల వారు ఈమెని ఏమంటారు అంటే ధన్యురాలు అంటారు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు సుమి అని ఒక మాట ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును కదండి. మీరు ఆలోచించండి, తల్లిదండ్రుల ముందు బిడ్డల్ని కొడుతున్నారనుకోండి, జనరల్గా ఏం చేస్తామండి? మనం వెళ్ళి అడ్డుపడిపోతాం, పరిగెడతాం కదండి. అసలుకి మనం తట్టుకోలేం. మనమైనా ఇష్టమే కానీ అసలు తట్టుకోలేం మనం పరిస్థితి. ఈ తల్లి నిస్సహాయ స్థితిలో ఉంది, ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ ఖడ్గము ఎక్కడి నుంచి వెళ్ళిందంటే తన హృదయంలో నుంచి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఖడ్గం తన కళ్ళ ముందే ఎంతో అపురూపంగా చూసుకొని ఉంటుంది. ముందున్నటువంటి ప్రవచనాలు మొత్తం ఆవిడకి ఉండుంటాయి మనసులో. తన కుమారుని గురించి చాలా సంతోషపడి ఉంటుంది. కానీ ఇప్పుడు కళ్ళ ముందే 3 మేకుల మధ్య ఏలాడుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఆవిడ చూస్తూ ఉంది. అందుకే ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. చూసి ఇప్పుడు ఆ బాధ్యతని ఎవరికి అప్పు చెప్తున్నాడో తెలుసండి? యోహాను గారికి అప్పు చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయించబడినటువంటి మాట, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానింపుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. అందుకే మనం చూస్తే అది మీరు తర్వాత ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మీరు చదవద్దు, కానీ 2-3 వచనాలు చదివితే మనకి అర్థం అవుతాయి. యోహాను గారు 98 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. దీర్ఘాయుషుకి కారణం ఏంటి అంటే కొంతమంది కామెంటేటర్స్, థియాలజియన్స్ ఏం చెప్తారు అంటే ఆ బాధ్యత ఈయన తీసుకున్నాడు, తన తల్లిగా అంగీకరించాడు, చేర్చుకున్నాడు. మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అంటే సిలువలో ఆయన బాధ్యత మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా. ఎక్కువ మంది మీకు తెలుసండి, ఇప్పుడు మీకు ఓల్డేజ్ హోములు చూసారా? ఓల్డేజ్ హోములు పెడుతున్నారు. ఎక్కువ బిజినెస్ ఇప్పుడు దేని మీద జరుగుతుందంటే ఓల్డేజ్ హోముల మీద ఎక్కువ డబ్బులు వస్తాయి, లాభాలు వస్తాయి. ఇప్పుడు ఎట్ ప్రజెంట్, ఇంతకుముందు లేవు మనకి ఓల్డేజ్ హోములు కదండి. ఇప్పుడు ఉన్నాయి మనకి ఓల్డేజ్ హోములు. అవి ఇంకా పెరుగుతాయి కూడా, ఇంకా పెరుగుతాయి అవి ఓల్డేజ్ హోములు. ఎందుకు అంటే బిడ్డలు ఇష్టపడలేదు తల్లిదండ్రుల్ని
వాళ్ళ దగ్గర ఉంచుకోవటానికి. ఎందుకంటే ఎందుకో ఈ మాటలు చెప్తే బాధ అనిపిస్తుంది. తల్లి ముసలావిడ అయిపోయిన తర్వాత మంచంలో ఉండి పాస పోస్తే వాసన వస్తుందంట. ఏమా వాసన వస్తుందా? మరి నీకు కడిగినప్పుడు చిన్నప్పుడు నిన్ను బంగారం అని కంపు కొడుతున్నా కానీ నిన్ను బంగారం అని ఎత్తుకుంది కదా. మరి ఆ కడిగినప్పుడు కొత్త చీర, పట్టు చీర కట్టుకుంటే పైన పాస పోసినప్పుడు నిన్ను తీసి బయటపడేయలేదు కదా. అయినా దులుపుకొని నీళ్ళతో కడుక్కొని మళ్ళా నిన్ను చంకనేసుకొని భుజాన వేసుకొని నిన్ను ఆడిచ్చి ఇంత చేసి నువ్వు ఇంత అయిన తర్వాత, ఇంత పెద్ద అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నీకు కంపయ్యారా? ఏమా ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కదా, నా కళ్ళి చూస్తూ ఉన్నారు మీరు. రేపు మన తల్లిదండ్రుల్ని చూడాలి. నా ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు ఒక చిన్న గిఫ్ట్ కొనిచ్చారా? ఒక చిన్న గిఫ్ట్ ఒకసారి ట్రై చేయండి, చూద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు. చిన్నది ఏదో ఒక చాక్లెట్ కొనియండి. మమ్మీ నువ్వు ఇచ్చిన డబ్బులు, డాడీ నువ్వు ఇచ్చిన డబ్బులు దాచుకొని ఇదిగో నీ పండక్కి బట్టలు తీసాను, ఒక్క మాట చెప్పండి. వాళ్ళకున్న ఆస్తి మొత్తం చచ్చిపోయేటప్పుడు కాదు, అప్పుడే రాసిస్తారు నీకు, అప్పుడే రాసిస్తారు. దే లవ్ యూ సో మచ్, దే లవ్ యూ సో మచ్. ఒక ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళితే చూసేవాళ్ళు లేక చచ్చిపోయాడండి ఆయన. ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి ప్రార్థన చేద్దామని పిలిస్తే వెళ్తే చూసేవాళ్ళు లేక చచ్చిపోయారు. ఫారిన్లో మీరు సంపాదించే డబ్బులు వాళ్ళకి అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు సంపాదించుకున్నారు. అవి వాళ్ళు కోరుకోవట్లేదు, మీ ప్రేమ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు, మీ అనురాగం వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. చిన్నప్పుడు నువ్వు బాధల్లో ఉంటే నిన్ను గట్టిగా హగ్ చేసుకుంటే ఆ కంఫర్ట్ ఉంది కదా. మరి పెద్దయి ముసలి వాళ్ళు అయిపోతే ఆ కంఫర్ట్ని నువ్వు ఇవ్వగలవా? వాళ్ళని నువ్వు అలా హత్తుకోగలవా? నువ్వు నీ కంపు కొడుతున్నారమ్మా. ఇక్కడ కోడళ్ళు కూడా చాలామంది ఉంటారు, కోడళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి నేను నైట్ వాక్యం చదువుకుంటా ఉన్నాను, నా భార్య తలస్నానం చేసి ఎంటుకలు ఆరబెట్టుకుంటా ఉంది. నేను ఆవలి అమ్మ అన్నాను. నన్ను అందే ఎన్ని మీ అమ్మ గుర్తుకొచ్చిందా అంది. అవునన్నాను. తర్వాత మా అమ్మ వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మా అమ్మ ముందు ఫీబీ అన్నాను. ఆ మాట రావట్లే నాకు. అమ్మ ఏంది మా నాకు ఫీబీ అని రావట్లేదు, అమ్మ నువ్వే వస్తున్నావు ఏంటి అంటే ఇద్దరు నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరు నవ్వుతున్నారు. అమ్మనే వస్తుంది, అమ్మనే వస్తుంది, నాన్ననే వస్తుంది. ఏమ్మా కోడళ్ళు ఉన్నారు, మీ అమ్మగారు వస్తే జ్యూసులు చేసిస్తావు కదా చక్కగా. మరి నీ భర్త గారి తల్లి వస్తే ఎలా చూస్తావు? ఒక ఆయన ఇలా రాశాడు, అత్త లేని కోడలు ఉత్తమురాలే ఓయమ్మ, కోడలు లేనత్త గుణవంతురాలు. మరి వాళ్ళిద్దరు కలిసి ఉంటే అదే సీరియల్ అండి. 100 రోజులు ఆడుతుంది. 100 రోజులు కళ్ళు అప్పగించుకొని చూస్తున్నారు, బైబిల్ పక్కన పెట్టేసి ఆ సీరియల్స్ ఎంత బాగా చూస్తున్నారో. 100 రోజులు ఆడతాయి, మనల్ని డైవర్ట్ చేసేస్తాయి. తల్లిదండ్రుల్ని ఎల్ఐసీలు వస్తాయని రాత్రికి రాత్రి చంపుతున్నారు. వాస్తవం అండి నేను చెప్తుంది, రాత్రికి రాత్రి చంపేస్తా ఉన్నారు. వాళ్ళతో కూతుర్లు కూడా ఉంటున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఆ అన్నలతో కలిసి కూతుర్లు కూడా ఫ్లాట్ చేస్తున్నారండి, కుట్ర చేస్తున్నారు. కుట్ర చేసి తల్లిదండ్రుల్ని లేపేస్తున్నారండి. ముసలోళ్ళకి ఆధారం ఎవరున్నారు? మీరే కదా. బైబిల్ చెప్తా ఉంది, బయట టీచింగ్స్ వేరండి, బయట టీచింగ్స్ని నమ్మకండి. యూ డోంట్ బిలీవ్ దెమ్. నేను బయటికి వెళ్ళి మోటివేషనల్ క్లాస్ చెప్తే నాకు డబ్బులు ఇస్తారు చాలా. యూ డోంట్ బిలీవ్ దెమ్. నమ్మొద్దు, బైబిల్ని నమ్ముదాం. నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు. ఒక చిన్న కుర్రోడిని పోలీస్ స్టేషన్లోకి తెచ్చి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వాడిని సిఐ గారు అడుగుతా ఉన్నాడు, అరే నీకు ఎవరు కావాలరా అంటే వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉన్నారు సార్, నా కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన ఈ అమ్మాయే కనపడుతుంది సార్ అంటున్నాడు. ఒరే నువ్వు ఇంత దాకా అవటానికి
నిన్ను పోషించి నీకు ఇన్ని వేలు ఖర్చు పెట్టి నిన్ను చదివించిన, అరే నువ్వు కళ్ళు తెరిచి చూడరా అంటే వాడు అన్నాడు నాకు కనపట్లేదు సార్ అన్నాడు. వాడికి ఈ అమ్మాయే కనపడుతుందంట. మా యవనస్తులు ఉన్నారు కదా, మీ హృదయంలో ఎవరున్నారు? చెప్పుకోవాల్సింది దేవుడు ఉండాలి, అమ్మా నాన్న పేరు చెక్కుకోవాలి. అమ్మా నాన్న పేరు చెక్కుకోవాలి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. బైబిల్ చెప్తుంది, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. నా భార్య అంటే నాకు ఇష్టం పెరిగింది ఒకసారి. ఎందుకంటే మా అమ్మగారు 2 సంవత్సరాల క్రితం ఓఎంజీ అన్నాడో తెలుసు, ఫోన్ చేశారు అక్కళ్ళకి. తన హాస్పిటల్లో దాదాపు వీక్ డేస్ ఉంది. అందరూ అన్నారు వదిలేరా అన్నారు. డాక్టర్స్ కూడా చనిపోతుందని చెప్పారు కదా, వదిలే అన్నారు. నేను మా అమ్మ చేతిలో చేయేస్తే ఇట్లా నన్ను గట్టిగా పట్టుకుంది, ఇట్లా ప్రెస్ చేసింది. నాకు ఇప్పటికీ ఆ స్పర్శ నాకు తలుసుకుంటే నేను నిద్ర పట్టదు, లేచి కూర్చుంటాను అంతే, నిద్ర పట్టదు. ఇంకా నన్ను ఇట్లా గట్టిగా అట్లా ప్రెస్ చేసింది. నేను అనుకున్నాను మా అమ్మ బ్రతుకుతుందని. చాలా లక్షలు ఖర్చు పెట్టేసాను డబ్బులు నేను. మా బంధువులు అన్నారు అది వద్దురా, ఖర్చు పెట్టకురా, ఎందుకురా, వేస్ట్ అన్నారు. కానీ మా అమ్మ బ్రతికితే బాగుండు అని. మా అమ్మగారి దగ్గర పాస్ అది అంతా పోస్తే నా భార్య తీసుకెళ్ళి పడపోస్తూ ఉంది. నేను ఒకసారి వచ్చి చూసేసరికి ఒకరోజు అంతా తను స్నానం చేయలేదు, డ్రెస్ మార్చుకోలేదు, ఉదయం సాయంత్రం నిద్ర కూడా బాలేదు. అంతే మా మదర్ దగ్గర ఉంది. మామూలుగా అయితే రాదు. దేవుని భయం ఉంటే తప్పితే, దేవుని భయం ఉంటే తప్పితే చూడరు. అమ్మ అత్తమామలైనా మన తల్లిదండ్రులైనా ఒక్కటే. బాధ్యతతో మనం చూడాలి. యేసయ్య బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానింపము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. అందుకే యోహాను గారికి ఈ బాధ్యత అప్పు చెప్పాడు. యేసయ్య అప్పు చెప్పినటువంటి బాధ్యతని శిష్యుడు స్వీకరించాడు. తన తల్లి బాధ్యతను తీసుకున్నాడు. 98 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. దేవుడి మాటని ఆయన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. యేసయ్య శిలువ మీద పలికిన 4వ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితువని అర్థము. సో సిలువ మీద దాదాపు అంతకుముందు రాత్రి నుంచే ఆయనకి జడ్జిమెంట్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు ఉదయం 9 గంటలప్పుడు ఆయన్ని సిలువ వేశారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన ఆ సిలువలో ఉండటం మనం చూసాం. అక్కడ నుంచి దాదాపు 12 గంటల నుంచి 3 గంటల దాకా మనం చూస్తే దాదాపు ఒక 3 hours ఒకలాంటి నిశ్శబ్దం, చీకటి అయిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన అరుస్తున్నటువంటి మాట, ఆయన అన్నాడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని అంటా ఉన్నాడు. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. కీర్తనలో 22:1 వచనం కూడా చదువుతారండి. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రి వేళ చాలక రాత్రి వేళ నేను మౌనముగా ఉండట్లేదు. 22వ అధ్యాయం మొత్తం మనం చదివితే దాదాపు 33 ప్రవచనాలు నెరవేరినాయండి. ఆ అధ్యాయం మొత్తం మనం చదివితే ముందుగా 1000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజుతో రాయించబడినటువంటి ఈ మాటలు మనం చూస్తే ఆయన శ్రమల్లో సౌలు తరుముతా ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి మాటలు. కానీ ఆయన ఈ శ్రమలు అనుభవించలేదు. ఆయన కొన్ని శ్రమలే చూశాడు, కానీ ఆయనకు తెలియని కూడా తెలియదు. కానీ దేవుడు ముందుగానే రాయించాడు ఆ మాటల్ని. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత అవి యేసు ప్రభువారిలో నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అన్నాడు నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఒక్క మాట మనం చదువుదామా?
యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. నన్ను పంపినవాడు, చాలండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఈ మాట ఆయన పలుకుతున్నప్పుడు రిలేషన్ విత్ గాడ్, అంటే దేవునితో సంబంధం కలిగినటువంటి దేవుడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఇంకొక వచనంలో మనం చూస్తే, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును అని చెప్తున్నటువంటి యేసయ్య ఇప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నన్నేలా చేయి విడిచితివి. ఆయన తట్టుకోలేకపోయాడు. ఏలి ఏలి లామా సబక్తా అని. ఇవాళ అనుకున్నారు ఈయన ఏలియాకేమన్నా మొర పెడుతున్నాడేమో అని అనుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇంత శ్రమని ఆయన తట్టుకున్నాడు, ఇంత వ్యాధుల్ని ఆయన భరించాడు, ఆ కొరడా దెబ్బల్ని భరించటానికి ఆయన ఇష్టపడ్డాడు, తల మీద ముళ్ళ కిరీటాన్ని కూడా ఆయన ఇష్టపడ్డాడు, చేతుల్లో కాళ్ళకి మేకులు ఆయన ఇష్టపడ్డాడు, పక్కన బళ్ళెపోటు ఆయన ఇష్టపడ్డాడు, మోకరి ఇష్టపడ్డాడు, అన్నీ ఇష్టపడ్డాడు. కానీ దేవుడు చెయ్యి విడవటం ఆయన ఇష్టపడలేదు. అందుకే ఆయన బిగ్గరగా కేక వేస్తున్నాడు, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. అందుకే రియాలిటీ ఇన్ సఫరింగ్, అది నిజమైనటువంటి బాధ, అది నిజమైనటువంటి వేదన, దాన్ని తెలియజేస్తూ ఉంది. మొదటి యోహంలో మనం చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది కొన్ని తప్పుడు బోధలు దానిలో మనం చూస్తాం. డోసిటిజం అనేటువంటిది చూస్తాం. అంటే వాళ్ళు ఏమన్నారు అంటే, ఆయన ఉన్న ఆ టైంలో ఆయన శరీరంలో లేడు, శరీరంలో ఉన్నట్టు మీకు కనపడతా ఉన్నాడు, అది మీ భ్రాంతి అన్నారు. అది మీ భ్రాంతి. ఆయన నిజంగా శరీరంలో లేడు, శరీరంలో ఉన్నట్టు మీకు కనపడుతున్నాడు, అది మీ భ్రాంతి. మీరు అలా అనుకుంటున్నాడు, మీరు అలా ఊహించుకుంటున్నారు. అంటే ఆయన మొదటి యోహాను మొదటి వచనంలోనే, మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆయన ఏం రాస్తాడో తెలుసండి? చదువుతారండి ఆ మాట. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజెప్తా ఉన్నాం. వీళ్ళు తప్పుడు బోధ చేస్తూ ఉంటే, కాదు ఇది వాస్తవం, ఆయన ఈ లోకంలో శరీరంలో ఉన్నాడు అనేటువంటిది సత్యం. కాబట్టి ఆయన సఫరింగ్ కూడా, ఆయన బాధ కూడా అది వాస్తవం. అందుకే యెషయా గ్రంథం మనం స్టార్టింగ్లో చదివాం కదండి, 53వ అధ్యాయం మొత్తం మనం చదివాం కదండి. ఆయన పొందినటువంటి, అంటే దేవుడికి ఇష్టమైందంట ఆయన్ని నలగొట్టడం. ఆయన పొందినటువంటి దెబ్బల చేత నీకు నాకేంటో తెలుసండి, స్వస్థత. ఆ 53వ అధ్యాయం మన అపరాధాన్ని, మన పాపం మొత్తాన్ని ఆయన ఎవరి మీద వేసాడండి? దేవుని మీద వేసాడంట. తన కుమారుని మీద వేయటానికి ఆయన ఇష్టపడ్డాడు అంట. అందుకే ఆ అధ్యాయం మొత్తం చదివితే ఆయన నిజమైనటువంటి శ్రమలు మనకి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అందుకే ఆ మాట ఒకసారి మనం చూద్దామా? ఒకసారి 53వ యెషయా గ్రంథం 53 ఒకసారి తీసుకో. అందుట్లో ఒక్క మాట నేను మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం 53లో ఒక మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 3వ వచనం చదువుతున్నాను. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదంతా వాస్తవం అండి. ది సఫరింగ్ ఈజ్ రియల్. అందుకే ఈ 53వ అధ్యాయం మొత్తం మనం చదివితే, ఈ ఈజ్ నథింగ్ బట్ సఫరింగ్ సర్వెంట్.
మనకు కనపడతా ఉంటాడు. 53వ అధ్యాయం అంతా ఆయన ఎంత సఫర్ అవుతా ఉన్నాడో మనకు రాస్తారు. అందుకే ఈ యెషయా గ్రంథం మొత్తం మనం చదివితే మొట్టమొదటి 39 అధ్యాయాలు మనం చదివితే యెషయా భక్తుడు వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. యోధా ప్రజలకి, అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మళ్ళా అక్కడి నుంచి మనం చూస్తే డ్యూటరో ఐజయా అంటారు. 40వ అధ్యాయం నుంచి చివరి వరకు మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. రెస్టోరేషన్ మనకు కనపడతా ఉంటుంది. ఆ రెస్టోరేషన్ ఎవరిలో ఉందో తెలుసండి? యేసు ప్రభువారిలో ఉంది. అందుకే ఈయన సఫరింగ్ సర్వెంట్. ఆయన మన కోసం ఆయన సఫర్ అవుతా ఉన్నాడు. ఆయన సఫరింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గెత్సెమనే తోటలో ఉన్నప్పుడే సఫరింగ్ స్టార్ట్ అయింది. ఆయన మెడికల్ పరంగా చూస్తే ఆయన స్వెట్ గ్లాండ్స్ ఏమైపోయినాయో తెలుసండి? పగిలిపోయి దానిలో నుంచి రక్తం వచ్చేసింది. ఎందుకంటే ఆయన స్ట్రెస్ ఫీల్ అయిపోయాడు అంతగా. అందుకే ఆయన అన్నాడు, తండ్రి మీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా కానీ మీ చిత్తమే జరుగును గాక అన్నాడు. ఎందుకు అంటే దాన్ని తలుసుకుంటా ఉంటే ఆ పాపభారం మొత్తం నా మీద పడినప్పుడు అది నేను భరిస్తాను, కానీ మీరు నా చెయ్యి విడిచిపెట్టడం అనేది తట్టుకోలేను. అందుకే ఆయన అన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. శిష్యులు వదిలిపెట్టి వెళ్ళారు. వెనకటున్న సంతోషం ఇప్పుడు ఆయన లేదు. తండ్రి పలకనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మన కోసం ఆయన శాపమైనట్టు గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఆయన్ని గుద్ది ఆయన మీద ఉమ్మి వేశారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, నేను టైం లేదు కాబట్టి చదవట్లేదు, 67, 68 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వస్త్రాలు పంచుకోవటం మనం చూస్తూ ఉన్నాం. 22వ దావీదు కీర్తనలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన్ని దూషించాడు, ఆయన తృణీకరింపబడ్డాడు. వీటన్నిటికీ ఒకే ఒక్క కారణం ఏందో తెలుసండి? పాపం. యేసయ్య ఈ లోకంలోనికి రావటానికి బలమైనటువంటి కారణం ఏమైనా ఉందా అంటే అదేందో తెలుసండి? పాపం. అది పాపం, నీ నా పాపం. అది నీ నా పాపం. ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన టీవీలో అన్నాడు, మానవుడే దేవుడండి అన్నాడు. మానవుడే దేవుడండి అని చెప్పాడు ఆయన. అందరూ నిజమే అనుకుంటున్నారు మానవుడు దేవుడు అని. నా ప్రశ్న ఏందో తెలుసండి? మానవుడు దేవుడైతే మనం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకొని వెళ్తామా, తీసుకొని వెళ్తామండి? మీరందరు తాళాలు వేసి వచ్చారా, తీసుకొచ్చారండి? తాళాలు వేసుకునే వచ్చాం. ఎందుకండి? ఇంకా మీ ఇంట్లో 2 కేజీలు బంగారం పెట్టి కొంచెం ఒక ఫ్లెక్సీ ఏదన్నా కట్టండి బయట సెంటర్లో. మా ఇంట్లో ఒక 100 నెల రోజుల నుంచి 2 కేజీలు బంగారం ఉంటుంది, అది చాలా జాగ్రత్తగా ఉంచాలి అని ఒక ఫ్లెక్సీ ఒకటి పెట్టండి. 100 సీసీ కెమెరాలు ఉన్నా మీ బంగారం ఉండదు తర్వాత. రైల్వే స్టేషన్లకు వెళితే ఆ నోటీస్ బోర్డులో కొన్ని అంటిస్తారు. ఏంటి? ఎవరున్నారు దొంగలు? మరి అంతా మనం దేవుళ్ళమే కదా. ఏమండి? బయట మానవుడు దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నారు, వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు మానవుడు దేవుడని. కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు. మానవుడు పాపి అని. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. నా మాటలు కాదండి ఇవి, నా సొంత మాటలు కాదండి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. అందుకే మానవుడు కర్మతః పాపి, జన్మతః పాపి. మానవుని యొక్క పుట్టుకలోనే ఏముందో తెలుసండి? పాపం ఉంది. అందుకే పాపం చేసేటువంటి ప్రతివాడు పాపానికి ఏంటో తెలుసండి? బానిస. మనం పాపానికి ఎవరు అంటే బానిసలం అయిపోయాం. ఈ బానిసత్వంలో నుంచి ఎవరు బయటికి తీసుకొని వస్తారు అంటే ఈ లోకంలో ఎవరు లేరండి బయటికి తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు. అందుకే పాపం నుంచి బయటికి తీసుకొని రావటానికి యేసయ్య తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాల్సి వచ్చింది. ఎందుకంటే తన పరిశుద్ధమైన, అమూల్యమైన, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని ఆయన నీ కొరకు నా కొరకు చిందించటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే ఆయన మన అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడంటండి. తప్పు నీది, తప్పు నాది, కానీ భరిస్తుంది ఎవరు అండి? దేవుడు. ఆ 3 మేకుల మధ్య వేలాడాల్సివలసింది నువ్వు నేను, కానీ వేలాడుతుంది ఎవరో తెలుసండి? దేవుడు.
అందుకే నీకు బదులుగా, నాకు బదులుగా, నీకు నాకు రావాల్సినటువంటి శిక్ష అంతటిని భరిస్తుంది ఎవరో తెలుసండి? దేవుడు. ఎందుకు అంటే మన దేవుడు పరిశుద్ధుడండి. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని ఒక్క మాట జనాల్లో చెప్తే ఎంతోమంది రక్షణలోకి వస్తారండి, కానీ చెప్పనీరు బయట. ఆయన పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే నేను నమ్ముతాను. ఇంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడు ఎవరైనా ఉంటే నమ్ముతాను. ఎవరు లేరు. ఈయన పరిశుద్ధుడు. ఈయన పరిశుద్ధుడు. అందుకే పరిశుద్ధుడు పాపాన్ని అంగీకరించలేడు, పాపంతో కలిసి ఉండలేడు. ఆయన స్వభావానికి విరుద్ధమైంది. కాబట్టి పాపి అయినటువంటి నీతో నాతో ఆయన సహవాసం చేయాలి అంటే ఈ పాపంలో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకొని రావాలి. పాపం పరిహరించబడాలి. ఈ పాపం పరిహరించబడాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడి లోకంలోనికి రావాలి. అందుకే యేసయ్యని, దేవుని కుమారుణ్ణి ఈ లోకంలోనికి తీసుకొచ్చినటువంటి బలమైన కారణం ఏమైనా ఉందా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ సిన్, మన పాపం. ఇప్పుడు మీరు చెప్పండి, మనందరం పాపులమా కాదండి? పాపులమే. కానీ బయట ఏమంటున్నారో తెలుసా? చెప్తే నువ్వు పాపి, మీ నాన్న పాపి, మీ ఇంట్లో వాళ్ళందరూ పాపులు, కానీ మేము మాత్రం కాదు అంటున్నారు. కానీ పాపం వల్ల వచ్చే జీతం మరణం. మీరు చెప్పండి, పిఎం గారు చనిపోతారా లేదా? అలా చూస్తారేందండి? చనిపోతారు. సీఎం గారు చనిపోతారా లేదా? నేను చనిపోతానా లేదా? చనిపోతాను. మరి మనందరం అందరం చనిపోతాం. అందరం చనిపోతామండి. బయట ఎక్కడా లేదు. కానీ బైబిల్ చెప్తా ఉంది పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిలో అదేంటో తెలుసండి? నిత్య జీవం. అందుకే హల్లెలూయా చెప్పాలి. నిత్య జీవం అండి. యేసయ్యలో నీకు నాకేంటో తెలుసండి? నిత్య జీవం. అందుకే యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి రీజాయిస్ ఆఫ్ ద సిన్నర్. ఇప్పుడు పాపికి ఏంటో తెలుసండి? సంతోషం, ఆనందం. అందుకే దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో తెలుసండి? యేసు ప్రభువారు. తిమోతికి రాసిన పత్రికలో చదివించాం కదండి. ఒకసారి మనం చదువుదామా? 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మాట ముగిస్తాను నేను. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇంకొక మాట కూడా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము కలవాడు. ఈ నామంలో తప్పితే ఇంకా ఏ నామంలో కూడా ఏం లేదో తెలుసండి? రక్షణ లేదు. ఎందుకు అంటే మన పాప భారం మొత్తం దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఆయన మీద మోపాడు. కాబట్టి దేవుడు ఎడబాటయ్యాడు. ఆ పాపం మొత్తం ఆయన భరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? ఆ చేతిని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. అందుకే అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామం. ఆ గ్యాప్లో నిలబడింది ఎవరో తెలుసండి? ఈయనే. అందుకే భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపేది ఎవరో తెలుసండి? యేసయ్య. సిలువ లేకపోతే లేదు. నేను విజయవాడ రైల్వే స్టేషన్లో దిగ్గానే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి అని. ఇప్పుడు కూడా మీరు కావాలంటే అక్కడ చూడండి. అంటే భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపేదంటండి కొబ్బరికాయలు కలుపుతాయండి, ఈ సాంబ్రాణి కడ్డీలు కలుపుతాయండి. ఇవి కలిపితే టాటా బిర్లా కంపెనీ వాళ్ళు ఎప్పుడో కొనేసుకునేవాళ్ళు. అందరికీ సామాన్యులకి వచ్చేవి కాదు, గోడౌన్లో పెట్టుకునేవాళ్ళు. స్వర్గం వాళ్ళు ఒక్కళ్ళే తీసేసుకునేటువంటి వాళ్ళు కదండి. కలిపేది ఎవరు అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యేసయ్య మాత్రమే. అందుకే ఈయన ఆ పాపం మొత్తం భరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ ఎడబాటుని ఆయన తట్టుకోలేక ఆయన సిలువలో కేక వేస్తా ఉన్నాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం.
లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. సో ఈ మాట మనం చూస్తే దేవుడు సిలువలో పలికినటువంటి, యేసయ్య సిలువలో పలికినటువంటి 5వ మాట. ఈ మాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. దాహాన్ని తీర్చినటువంటి దేవుడు, బండ నుండి మధుర జలాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీళ్లు లేని చోట నీళ్లు పుట్టించినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ దేవుడు ఆయన దప్పిగొనుచున్నాను అని అంటా ఉన్నాడు. నేను దప్పిగొనుచున్నాను అని అంటా ఉన్నాడు. సో ఈ దాహాన్ని మనం చూస్తే ఫిజికల్ థర్స్ట్ మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. అంటే శారీరక దాహం కూడా మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. ఎందుకు అంటే ఆయన శరీరంలో ఉన్నాడు. ఆయన 100% మానవుడు, 100% దేవుడు. నీకు నాకు ఎట్లా అలసిపోయినప్పుడు దాహం వేస్తుందో, ఈయనంత భయంకరమైనటువంటి శ్రమని అనుభవించినప్పుడు నీకు నాకు ఏ విధంగా దాహంగా ఉందో, అదేవిధంగా యేసయ్య కూడా ఆయన దప్పికొంటా ఉన్నాడు. ఆయనకి దాహం వేస్తూ ఉంది. ఒకసారి కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం చదువుతారండి. 69వ అధ్యాయం 21. నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ రాయించబడినటువంటి మాట మనం చూస్తే ఆయన దైవత్వం, మానవత్వం మనకి రెండు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. సో ఇందాక 22వ కీర్తనలో కూడా మనం చదివినప్పుడు 22వ అధ్యాయం అంటే దావీదు కీర్తనలో 22వ కీర్తన 16వ వచనంలో కూడా ఆ మాట మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి చదువుతారండి. చాలండి. ఆ అధ్యాయం మొత్తం మనం చదివితే సో దానిలో కూడా మనకి కనపడతా ఉంటుంది ఈయన దాహం గురించి. ఇది వాస్తవం, ఇది సత్యం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది వాస్తవం, ఇది సత్యం. ఇదేదో అంటే ఇమాజినేషన్లో జరిగింది కాదు, ఇది వాస్తవంగా జరిగింది. నీకు నాకు దాహం అయినట్టే యేసయ్యకు కూడా దాహం అయింది. దట్ ఈజ్ ఫిజికల్ థర్స్ట్. రెండోది ఏంటో తెలుసండి, స్పిరిచువల్ థర్స్ట్. అంటే ఆత్మీయ దాహం ఉంది ఈయనకి. ఏంటి ఆత్మీయ దాహం అంటే ఆయన తండ్రి సహవాసం కోసం ఆరాట పడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం కదండి. నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి అంటే ఇన్ని శ్రమలైనా నేను భరిస్తాను కానీ నీ సహవాసం లేకుండా ఉండటం మాత్రం నేను తట్టుకోలేను. నీ సహవాసం నాకు కావాలి తండ్రి అని ఆయన అంటా ఉన్నాడు. అందుకే నా దేవా నన్నేలా చేయి విడిచితివి. అందుకే దేవుని యొక్క సహవాసం కోసం ఆయన దాహం కొనినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారండి. 55వ అధ్యాయం 1-2 వచనాలు. దప్పిగొనిన వారలారా ఆ నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయినను చాలండి. అంటే ఈయన ఆత్మీయ దాహం దేనికోసం అంటే సో పాపులు నరకయాతన నుండి బయటికి రావటానికి, వాళ్ళు రక్షించబడాలనేటువంటి ఆశ. మానవులు నరకానికి వెళ్ళకూడదు అని. సో దేవుడు తన పోలికలో తన స్వరూపంలో సృష్టించినటువంటి మానవుడు నరకానికి వెళ్ళకూడదు అనేటువంటిది ఆయన ఆశ. కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వటానికి ఆయన వెనుదీనటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ఈయన దాహం ఆత్మీయ దాహాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. మానవుడు పాపం చేశాడు, మనకు తెలుసు. ఆదాము ఆవులు వెళ్ళగొట్టబడ్డారు కదండి, ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తా ఊరుకోవచ్చు కదండి, కానీ ఊరుకోలేదు ఆయన. ఆయన ఏం చేశాడండి?
ఆయన ఏం చేశాడండి? వెతుక్కుంటా వచ్చాడు. వెతుక్కుంటా వచ్చాడు. ఈ తెగిపోయినటువంటి సంబంధం, దేవునితో తెగిపోయినటువంటి సంబంధానికి మానవుడు చేసే ప్రయత్నం ఏంటి అంటే రిలీజియన్. రకరకాల ప్రయత్నాలతో ఆ గ్యాప్ని నింపుకోవాలని చూస్తే మానవుడికి దేవుడు తన్ను తాను బయలుపరచుకోవటం అనేది ప్రత్యక్షత, రెవల్యూషన్ అంటారండి. అంటే మానవుడు చేసేటువంటి ప్రయత్నం రిలీజన్ అయితే, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అనంతుడైనటువంటి దేవుడు తన్ను తాను నీకు నాకు ప్రత్యక్షపరచుకోకపోతే ఆయన నీకు నాకు అర్థం కాడు. ఏదేను వనం నుంచి వెళ్ళగొట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? వెతుక్కుంటా వచ్చాడు. వెతుక్కుంటా వచ్చి అక్కడ రాయించబడినటువంటి మాట, వాళ్లకు చర్మపు చొక్కాయలను తొడిగించెను. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అన్నప్పుడు, ప్రభా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగుకొంటిని. ఆయన అంటా ఉన్నాడు, సిగ్గొచ్చిందంట. అరే నువ్వు దిగంబరు అని నీకు తెలియజేసింది ఎవరు? కాబట్టి కచ్చడాలు చుట్టుకున్నారంట. అవి ఎండకి ఎండిపోతాయని, వానకి తడుస్తాయని, ఏదన్నా పట్టుకుంటే అది చిరిగిపోతుందని దేవుడు ఏం చేశాడో తెలుసండి? వాళ్ళకి చర్మపు చొక్కాయల్ని కుట్టించాడంట. నేనేమంటానో తెలుసండి? ద ఫస్ట్ టైలర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. ఈ ప్రపంచంలో మొట్టమొదటి టైలర్ ఎవరో తెలుసండి? దేవుడే. ఒక ఆయన ఇలా క్యాప్షన్ పెట్టుకున్నాడు, గాడ్ మేక్స్ మెన్ బట్ టైలర్ మేక్స్ జెంటిల్ మెన్ అంట. దేవుడు మనుషుల్ని చేస్తే ఈయన అంటున్నాడు, ఈయన నేను జెంటిల్ మెన్ చేస్తాను అంటున్నాడు. ఈ టైలర్ జెంటిల్ మెన్ చేస్తాడు. కానీ ఈ టైలర్ కన్నా ఫస్ట్ టైలర్ ఎవరో తెలుసండి? దేవుడే. దేవుడే చర్మపు చొక్కాయలను అడిగించి. ఆయన థర్స్ట్ ఏంటో తెలుసండి? నువ్వు నేను నశించిపోకూడదని. అందుకే ఆయన ప్రేమ నిన్ను నన్ను వెంబడించింది. ఆయన పరిగెట్టుకుంటా వెంటబడి వచ్చాడు, వీళ్ళకి చర్మపు చొక్కాయల్ని తొడిగించాడు. అందుకే ఆయనకి స్పిరిచువల్ థర్స్ట్, ఎవరు మనం నశించిపోకూడదని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆత్మల రక్షణకై ఆయనకి నిజంగా దప్పికొనున్నాడు, ఆకలి దప్పులున్నాడు. జానాక్స్ అనేటువంటి ఆయన మనకు తెలుసు కదండి. ఆయన స్కాట్లాండ్ మీద మోకరించి, ఆ మ్యాప్ మీద మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా దీన్ని నాకు ఇవ్వు, దీన్ని నాకు ఇవ్వు, లేదా నన్ను తీసుకో, దీన్ని నాకు ఇవ్వు, నాకు కావాలి ప్రభా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో యేసయ్య నీకు నాకు చూపించినటువంటి మాదిరి నువ్వు నేను నశించిపోకూడదని. అంతేకాదు లేఖనాలు నెరవేరునట్లు, మనం చదివినటువంటి మాటలు మనం చూస్తే లేఖనాలు నెరవేరునట్లు ఆయన ఈ మాట పలకటం మనం చూస్తాం. మీరు తర్వాత చూడండి, మనం చదివాము కీర్తనలు 22:15 మీరు చదవద్దు. తర్వాత కీర్తన 69:21 కూడా మనం చదివితే ఇందాక మనం చదివాం. అందుకే సిలువలో ఆయన దాహం దేన్ని తెలియజేస్తుందంటే ఆయన యొక్క ఆత్మీయ దాహాన్ని తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన దాహం ఏంటండి? దీని నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటండి? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం నశించిపోయేటువంటి ఆత్మల పట్ల మనకేమైనా దాహం ఉందా? ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు కదండి, వారి పట్ల మనకేమైనా దాహం ఉందా? సువార్తని బయటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎవరిదో తెలుసండి? సంఘాందే. సువాసన బయటికి వెదజల్లాల్సినటువంటి బాధ్యత, సువార్తను బయటికి తీసుకొని వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే సంఘాందే. కాబట్టి ఈ దినాన్ని మనం ఆలోచించేద్దాం, ఇలాంటి దాహం మనకుందా? ఇతరులకి దేవుని గురించి పరిచయం చేసేటువంటి దాహం, సువార్తని ప్రకటించేటువంటి దాహం, అయ్యో నశించిపోయేటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేసేటువంటి దాహం మనకు లేకపోతే ఈ దినాన ఒక నిర్ణయం చేసుకుందాం. దేవుడు ఈ మాటని మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. 6వ మాట, యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఆ తల వంచి ఆత్మను అప్పగించెను. సో దీనిలో సమాప్తమైనదని చెప్పి, అకంప్లిష్మెంట్,
అంటే ఏమి సమాప్తమైనది అంటే దేవుడు అప్పు చెప్పినటువంటి పనిని ఈయన సమాప్తం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఏమి సమాప్తం చేసాడు అంటే బైబిల్ గ్రంథంలో రెండు ప్రత్యేకమైనటువంటి మాటలు. మొట్టమొదటిది ఏంటి అంటే అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే పాత నిబంధన గ్రంథం మనం చూసినప్పుడు ఒకవేళ నేను ఏదైనా పాపం చేసినప్పుడు నాలో అపరాధ భావన ఉంటుంది. అరే నేను పాపం చేశాను అని ఆ అపరాధన భావనతో నేను కృంగిపోతూ ఉంటాను. కాబట్టి నాకు బదులుగా నేనేం చేస్తానంటే ఒక జంతువుని తీసుకొని వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు నాకు బదులుగా దానిని అర్పిస్తాడు దేవుని సన్నిధిలో. కాబట్టి నా పాపం నుంచి నాకేం కలుగుతుందంటే విముక్తి కలుగుతుంది. అందుకే లేవియా కాండంలో మనం చూస్తే అక్కడ చాలా బలుల గురించి మనం చూస్తాం. దహన బలి గురించి, సమాధాన బలి గురించి, పాప పరిహారార్థ బలి గురించి, అపరాధ పరిహారార్థ బలి, ఈ బలులన్నిటి గురించి మనం చదువుతాం. కానీ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు ఆ బలులన్నిటికీ బదులుగా ఒక్క బలిగా ఈయన అర్పించబడ్డాడు. అంటే అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం. అంటే నాకు బదులుగా ప్రాయశ్చిత్తం జరగాలి, నాకు బదులుగా అది అర్పింపబడాలి. కానీ ఆ జంతువులు కాదు, కానీ అవి మనకి ఎలా ఉన్నాయంటే ఒక ముంగుర్తుగా మనకు చూపిస్తూ ఉన్నాయి. అవి ఎవరిని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి అంటే యేసు ప్రభువారి గురించి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. చాలామంది అడుగుతారు, రక్తం ఎందుకండి, రక్తం ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయనకి ఉగ్రత వచ్చింది, ఆయనకి కోపం వచ్చింది. ఆ కోపం నీ మీదకి నా మీదకి శాపాన్ని తీసుకొని వచ్చింది. ఆ కోపం నీ మీదకి నా మీదకి మరణాన్ని తీసుకొని వచ్చింది. దానిలో నువ్వు నేను బందీలుగా ఉన్నాం. దాని నుంచి విడిపించబడాలి అంటే దేవుని యొక్క న్యాయం మనకి అర్థం అవ్వాలి. అందుకే ఆయన ప్రేమామయుడు, తర్వాత ఆయన న్యాయవంతుడు కూడా. ఆయన ప్రేమామయుడు, ఆయన న్యాయవంతుడు కూడా. ఒకసారి ఢిల్లీలో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు ఉన్నారు. వాళ్ళ పాప ఆడుకుంటూ వాళ్ళ మమ్మీ హీటర్ పెట్టారు వాటర్లో. ఆ వాటర్లో బాయిల్ అవుతా ఉన్నాయి. ఆ పాప, చిన్న పాప ఆడుకుంటూ వచ్చి ఆ వైర్ పట్టుకుంది, పైన వైర్ పట్టుకొని దాన్ని వాటర్లో నుంచి పైకి లేపింది. ఇలా పైకి లేపి మమ్మీ అంది. ఇలా పైకి లేపి మమ్మీ అంది. ఒక్కసారి వాళ్ళ మమ్మీ షాక్ అయిపోయింది. కామ్గా వచ్చింది, ఆ పాపని ఫట్ మని కొట్టింది. స్విచ్ ఆఫ్ చేసేసింది. ముందు స్విచ్ ఆఫ్ చేసేసి ఫట్ మని కొట్టింది. ఇప్పుడు మీరు చెప్పండి, కోపంతో కొట్టిందా, ప్రేమతో కొట్టిందా? ఏమండి, కోపంతో కొట్టిందా, ప్రేమతో కొట్టిందా? కొట్టింది. మళ్ళీ దగ్గరికి తీసుకొని ఏం చేస్తుందో తెలుసండి, ఏడుస్తూ ఉంది. దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంది. ఎందుకంటే 9 నెలలు నిన్ను మోసాను, నిన్ను కన్నాను. అమ్మో, ఒక్క క్షణంలో నువ్వు కరెంట్ షాక్ కానీ తగిలితే నువ్వేమైపోయేదానువో అదంతా గుర్తుకొచ్చినప్పుడు కొట్టేసింది. కానీ మళ్ళీ ఏం చేసిందో తెలుసండి, దగ్గరకు తీసుకొని ఆవిడ ఏడుస్తూ ఉంది. దేవుని ప్రేమలో మనం చూస్తే ఆయన ఉగ్రత వచ్చింది, ఆయన కోపం వచ్చింది. ఆయన కోపం, ఆయన ఉగ్రత చల్లార్చబడాలి అంటే మనం చేసేటువంటి పనుల ద్వారా అవ్వదు. ఆయన న్యాయం, ఆయన ప్రేమ రెండు కనపడతాయి. ఆయన ఏదేను వనం నుంచి గెంటి వేశాడు, దానిలో ఏం కనపడుతుందో తెలుసండి, ఆయన యొక్క న్యాయం కనపడతా ఉంది. చర్మపు చొక్కాయలను వాళ్ళకి తొడిగించాడు, ఆయన ప్రేమ కనపడతా ఉంది. అందుకే అటోన్మెంట్లో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, నాకు రావాల్సినటువంటి శిక్షని, నా రక్తం పాపంతో నిండి ఉంది కాబట్టి, బలికి నేను పనికిరాను కాబట్టి, నేను నా పాపంలో నుంచి విడుదల పొందాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. కాబట్టి యేసయ్య ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక పని ఆయన అప్పు చెప్పాడు. ఆ పనిని ఏం చేశాడో తెలుసండి, కంప్లీట్ చేశాడు. అందుకే ఆయన ఐ యామ్ ఫినిష్డ్ అనలా, ఏమన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్.
అంటే ప్రభా, నువ్వు ఏదైతే నాకు అప్పు చెప్పావో ఆ పనిని నేనేం చేశాను? కంప్లీట్ చేశాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదువుతారండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. చాలండి. మనకి విమోచన, రిడమ్షన్ అంటారు. రిడమ్షన్ 2 మాటలు బైబిల్ గ్రంథంలో థియలాజికల్గా చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది ఏంటంటే అటోన్మెంట్, రెండోది ఏంటంటే రిడమ్షన్, విమోచన అంటే పాపం చేసేటువంటి వాడు పాపానికి ఏంటో తెలుసండి, బానిస. అంటే బానిసలు ఇంతకుముందు విడిపింపబడాలి అంటే వాళ్ళకి క్రైమ్ చెల్లించాలి. వాళ్ళకి క్రైమ్ చెల్లిస్తే, లేదా డబ్బులు ఇచ్చి నేను ఆ బానిసను కొనుక్కున్నాను అనుకోండి, నా ఇష్టం, నేను ఏదైనా చేసుకోవచ్చు. క్రైమ్ చెల్లించాలి. ఇప్పుడు మనం కూడా బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వంలో నుంచి విడుదల చేయబడటానికి క్రైమ్ చెల్లించబడింది. అది ఎవరి క్రైమ్ అండి? యేసయ్య స్వరక్తం. అందుకే ఈ సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. అందుకే ఈ సంఘం గురించి ఆయన మాట్లాడిన మాట ఏందో తెలుసండి, ఇది జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఈ సంఘంలో ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. నేను చెప్పే మాటలు కాదండి. ఈ సంఘంలో మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి. ఈ సంఘంలో నుంచి విడుదల కలుగుతుంది. అంతేకాదు, ఈ సంఘంలో నుంచి స్వార్థను బయటకు తీసుకొని వెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను విమోచించాడు. నీకు నాకు ఆయన విడుదలనిచ్చాడు. అందుకే ఈ మాటను మనం చూస్తే ఆయన యేసు ఆ చిరక పుచ్చుకొని, ఆ చేదు చిరకను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆయన దాన్ని తాగలేదు, లేదా ఆయన ఇదేమి చేయలేదు. ఆయనకు అర్థమైపోయింది. ఆ చిరకు పుచ్చుకొని ఆయన ఏమన్నాడో తెలుసండి, సమాప్తమైంది. లార్డ్, ద వర్క్ వాట్ యు హ్యావ్ ఎంట్రస్టెడ్ మీ, ఇట్ వాస్ ఫినిష్డ్. ప్రభా, నువ్వు నాకు అప్పు చెప్పినటువంటి పనిని నేను పూర్తి చేశాను అని చెప్తా ఉన్నాడు. ఈ ఒక్క మాట చదవండి, నేను క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఆ భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అండి, దేవుడు యేసయ్యకు అప్పు చెప్పినటువంటి పని ఆయన సంపూర్ణం చేసే అంట. దేవుడికి ఏం తెచ్చాడో తెలుసండి, మహిమని తీసుకొని వచ్చాడండి. అంటే ఆయన ఈ అటోన్మెంట్ ద్వారా, ఈ రిడమ్షన్ ద్వారా, ఈ బలులన్నిటికీ ఏకైక బలిగా ఆయన అర్పింపబడినప్పుడు, ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయాలు మొత్తం మనం చదివితే ఏ విధంగా ఆయన ఒక్కసారే తన్ను తాను బలిగా అర్పించుకున్నాడో, మేకల యొక్కయు గొడ్డుల యొక్కయు ఆ రక్తంతో పని లేకుండా తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా బలియాగంగా చేయబడ్డాడో, ఇప్పుడు ఆ తెర ఏమైందో తెలుసండి, 2గా చీల్చబడింది. ఆ తెర 60 అడుగులు పొడవు ఉంటుందంట, 30 అడుగులు వెడల్పు ఉంటుందంటండి. ఆ తెర ఒకవేళ దాన్ని కానీ తడిస్తే, దాన్ని మొయ్యాలి అంటే, పట్టుకొని ఒక చోటకు తీసుకెళ్లాలంటే దాదాపు 300 మంది కావాలంట. అంటే ఆ తెర 2గా ఏమైపోయిందో తెలుసండి, చీల్చబడింది. ఎందుకో చెప్పమంటారండి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రతిరోజు నువ్వు నేను వెళ్ళొచ్చు ఆయన సన్నిధిలోకి. ప్రధాన యాజకునితో పని లేకుండా ఆయన మనల్ని ఏం చేశాడో తెలుసండి, రాజులైన యాజక సమూహంగా చేశాడు. డైరెక్ట్గా, యేసయ్య నాకు ఈ సహాయం చేయి, డైరెక్ట్గా తండ్రి, అబ్బా అనేటువంటి భాగ్యం ఆయన నీకు నాకు ఇచ్చాడు, తన అటోన్మెంట్ ద్వారా, తన విమోచన ద్వారా. అందుకే ఆయన అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనదని చెప్పి. అందుకే దేవుడు తనకు అప్పచెప్పినటువంటి పని అకంప్లిష్మెంట్ సంపూర్ణంగా చేసినటువంటి వాడిగా ఉన్నాడు. సో మన జీవితాల్లో దేవుడు నీకు నాకు అప్పచెప్పినటువంటి పని ఏదైనా ఉంటే దాన్ని ఎంతవరకు మనం పూర్తి చేస్తూ ఉన్నాం, అకంప్లిష్ చేయగలుగుతున్నామా, ఒకసారి ఆలోచించేద్దాం.
దేవుడి మాటని, 6వ మాటని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చివరి మాట, 7వ మాటలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. చివరి మాట, 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ఆ ప్రాణము విడిచెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన సిలువలో పలికినటువంటి ఈ చివరి మాట, దీన్ని మనం చూస్తున్నాం. ఒక్క మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అనెను. అంటే ఆయన ప్రాణాన్ని తీసివేయటానికి ఎవరికి కూడా అధికారం లేదండి. ఎందుకు అంటే ఆయన దేవుడు. ఆయన ఈ లోకంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయనలో దైవత్వాన్ని చూస్తున్నాం, మానవత్వాన్ని చూస్తున్నాం. అది 100% మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం ఇలా ఆలోచన చేస్తే, దేవుడు కానీ యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించేటప్పుడు పైనే మానవుడిగా చేసి ఈ లోకంలోనికి పంపించాడు అనుకోండి, అప్పుడు దావీదు యొక్క సీడ్ నుంచి వచ్చినట్టు మనకి ఉండదు. అప్పుడు ఆయన మానవత్వం గురించి చాలా క్వశ్చన్ మార్కులు వస్తాయి. అలా కాకుండా దేవుడు ఒకవేళ ఇలా అలౌ చేసాడు అనుకోండి, అంటే తండ్రి తల్లి ఇద్దరికి పుట్టేటట్టు ఒకవేళ అలా అలౌ చేసాడు అనుకోండి, దైవత్వానికి అవకాశం లేదు. కాబట్టి ఒక్క వ్యక్తిలోనే, ఇద్దరు పర్సన్స్ కాదు, ఒక్క వ్యక్తిలోనే మానవత్వం, దైవత్వం. అందుకే మనం యెషయా గ్రంథంలో చదువుతూ ఉన్నాం, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుట్టెను. హిస్ బర్త్ ఈజ్ న్యాచురల్, బట్ కన్సెప్షన్ ఈజ్ సూపర్ న్యాచురల్. హిస్ బర్త్ ఈజ్ న్యాచురల్, బట్ కన్సెప్షన్ ఈజ్ సూపర్ న్యాచురల్. హిస్ డెత్ ఈజ్ న్యాచురల్, బట్ రిజరెక్షన్ ఈజ్ సూపర్ న్యాచురల్. కదండి, రేపు ఆదివారం మనం జరుపుకుంటాం. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన రిజరెక్షన్ సూపర్ న్యాచురల్. ఆయన పుట్టుక న్యాచురల్, కానీ కన్సెప్షన్ సూపర్ న్యాచురల్. అందుకే ఒక వ్యక్తిలో ఆయన దైవత్వాన్ని మనం చూస్తున్నాం, ఆయన యొక్క మానవత్వాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆయన ప్రాణాన్ని తీసివేయటానికి ఎవరు కూడా అధికారం లేదు. ఆయన విల్లింగ్గా ఆయన తను తాను సమర్పించుకున్నాడు. అందుకే హిస్ డెత్ ఈజ్ వాలంటరీ. ఆయన విల్లింగ్గా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా తండ్రి, మరి యేసయ్య ముగ్గురు కలిసి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు దేవుడు అడుగుంటాడు, మరి ఈ ప్రజలు కావాలి, మన పోలికలో మన స్వరూపంలో సృష్టించాం, వీళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు, మరి వీళ్ళకి రక్షించబడాలి అంటే పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి, మరి అది చిందించబడాలి అంటే ఎవరు వెళతారు అన్నప్పుడు యేసయ్య, నేను వెళతాను. మరి నువ్వు వెళ్తే అక్కడ నీ పుట్టుకు కూడా పెద్ద ప్రాబ్లం. వీళ్ళు అనుకున్నారు బంగారపు ఉయ్యాలనుకున్నారు, రాజుగారు మందిరం అనుకున్నారు. కానీ ఈయన ఎక్కడున్నాడండి? పశువుల పాక. నీ పుట్టుకకే చాలా దారిద్ర్యంలో ఉంటావు, అంతేకాదు నీకు అవమానం ఉంటుంది, అంతేకాదు సింపుల్గా చెప్తున్నాను, నీకు సిలువ మరణం కూడా ఉంటుంది. ఇంకెంతకన్నా భయంకరమైనటువంటి మరణం ఇంకొకటి ఉండదు. ఆర్ యు విల్లింగ్ అంటే యేసయ్య అన్నాడు, ఐ యామ్ విల్లింగ్.
నేను వెళతాను అన్నాడు. అందుకే హిస్ డెత్ ఈజ్ వాలంటరీ. అంతేకాదు హిస్ డెత్ ఈజ్ సాక్రిఫిషియల్. ఆయన మరణం త్యాగపూరితమైనటువంటిది. ఆయన మరణం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చదువుతారండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివితే ఒక మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొను కదండి. తన్ను తానే రిక్తునిగా ఏం చేశాడంటండి? ఎంప్టీయడ్ హిమ్సెల్ఫ్. తన్ను తానే రిక్తునిగా చేసుకొను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హిస్ డెత్ ఈజ్ సాక్రిఫిషియల్. అండ్ ఎవరి కోసమో తెలుసా? ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఒకవేళ యేసయ్య కానీ ఈ లోకంలోనికి రాకపోతే, ఆయన ఆ విధంగా శరీరంలో నరుడుగా ఆయన ఈ లోకంలోనికి రాకపోతే, శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి రాకపోతే, ఇన్కారినేషన్ కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో వసించకపోతే నీకు నాకు రక్షణ లేదండి. అందుకే హిస్ డెత్ ఈజ్ ఫర్ సాల్వేషన్. ఎందుకు అంటే నీకు నాకు రక్షణని ఇవ్వటానికి. అందుకే ఆయన చివరిగా అంటా ఉన్నాడు, నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. సబ్మిషన్. తండ్రికి తన్ను తాను కంప్లీట్గా సబ్మిట్ చేసుకోవటం మనం చూస్తాం. ఎక్కడ కూడా డీవియేట్ అవటం మనం ఎక్కడా కూడా చూడం. అందుకే ఆయన సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు కాబట్టే సిలువ కార్యాన్ని అంత శ్రమైన, తండ్రి మీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నటువంటి దేవుడు ఆయన అన్నాడు, నీ చిత్తమే జరగనుగాక. అంత శ్రమని ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దానిలో మనం ఏం చూస్తామో తెలుసండి? డెమాన్స్ట్రేషన్ ఆఫ్ హిస్ లవ్. ఆయన యొక్క ప్రేమని మనం చూస్తాం. 1 యోహాను 3:16 చదువుతారా ఒక్కసారి? నేను కంప్లీట్ చేస్తాను. 1 యోహాను 3:16. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొచ్చును. ఆయన మన నిమిత్తం ఏం చేశాడో తెలుసండి? తన ప్రాణం పెట్టాడంట. మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడంట. దానివల్ల ప్రేమ ఎట్టిదో మనకి అర్థమవుతా ఉందంటండి. ఈస్ సాక్రిఫిషియల్ డెత్, ఇట్ షోస్ హిస్ లవ్. ఆయన ప్రేమని మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన నీ కోసం నా కోసం బలియాగంగా చేయబడకపోతే, నీ కోసం నా కోసం మరణించకపోతే ఈ విధంగా మనం ఉండవండి. ఒకసారి నన్ను అడిగాడు, సార్ గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? సిలువలో ఆయన బలియాగం అయిపోతే గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటున్నారు అంటే, ఎందుకు గుడ్ ఫ్రైడే అంటే ఆయన చనిపోయాడు కాబట్టి నీకు నాకు, నువ్వు నేను బ్రతికించబడ్డాం. ఆయన మరణంలో నీకు నాకేముందో తెలుసండి? జీవం ఉంది. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించెను. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారిలో అదేంటో తెలుసండి? నిత్య జీవం. ఈ నామంలో తప్పితే ఏ నామంలో కూడా ఇంకా రక్షణ లేదు. ఏ నామంలో కూడా రక్షణ లేదు. ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసం చూడనన్నటువంటి వాడిగా అయిపోయి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఒక పాప వాళ్ళ మమ్మీతో అందంట, మమ్మీ ఐ వాంట్ టు సెలబ్రేట్ బర్త్డే, నేను పుట్టినరోజు జరుపుకోవాలనుకుంటున్నాను అంటే, ఓకే అమ్మా జరుపుకో అందంట. నేను చెప్పి ముగిచ్చేస్తానండి. ఓ సరే, పుట్టినరోజు వచ్చింది, కానీ వాళ్ళ మమ్మీకి కండిషన్ పెట్టింది పాప, మమ్మీ నువ్వు కనపడకూడదు నా స్నేహితులకి అంది. సరే నాన్న. సరే వచ్చింది, సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మమ్మీ రకరకాల డిషెస్ చేసింది, వాళ్ళు చక్కగా తింటా ఉన్నారు, అన్నీ బాగున్నాయి. వాళ్ళ మమ్మీ వంటగదిలో ఉంది, పాయసం కాసింది, అది చల్లారిపోతూ ఉంది. కూతురు రాలేదు ఎప్పటికీ. అర్రే రాలేదు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ ఆ పాయసం తీసుకొని ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా వాళ్ళ స్నేహితులు వాళ్ళ మమ్మీని చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. షాక్ అయిపోయారు. వీళ్ళ కూతురు డిసప్పాయింట్ అయిపోయింది.
వెంటనే తన మూడంతా పాడైపోయింది. చాలా ఫాస్ట్గా వంటగదిలోకి వచ్చింది. వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంది, వాళ్ళ స్నేహితులను పంపించేసి, మమ్మీ మమ్మీ నేను కండిషన్ పెట్టాను కదా, నువ్వెందుకు వచ్చావు? నా స్నేహితులు కనపడొద్దు అన్నాను కదా, నువ్వెందుకు కనపడ్డావు? నా పరువు తీసేసావు అని అంటే వాళ్ళ మమ్మీ, ఇప్పుడు నువ్వన్నా ఉండి ఇంట్లో, నేనన్నా ఉంటాను అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, ఎందుకమ్మా నువ్వే ఉండు, నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి. కానీ నీకు ఒక మాట చెప్పి వెళ్తాను, అదేంటంటే నువ్వు పుట్టినప్పుడు ఇలాంటి బిల్డింగ్ లేదు, మనకి డాబా లేదు. నువ్వు పుట్టినప్పుడు చిన్న పూరిపాక ఉంది, దానిలో నిన్ను పడుకోబెట్టి నీళ్లు తీసుకొద్దామని బయటికి వెళ్ళాను. నేను ఆ నీళ్లు తీసుకొని వచ్చేలోపు నిప్పంటుకొని ఉంది, తగలబడిపోతా ఉంది. అందరూ నేను లోనకొద్దామంటే వద్దు వద్దు అన్నారు. వాళ్ళందరినీ విదిలించుకొని పరిగెత్తుకుంటా లోపలికి వచ్చి నిన్ను గట్టిగా హగ్ చేసుకొని నేను బయటకు వస్తా ఉన్నప్పుడు ఆ నిప్పులన్నీ నా మీద పడిపోయినాయి అమ్మ. నేను బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు, కానీ స్పృహ తప్పిపోయాను, నాకు అర్థం కాలేదు. కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఇలా కాలిపోయాను, నా రూపమంతా పోయిందమ్మా. నేను అందంగా లేకపోతే నువ్వు అందంగా ఉండేదానవు కాదు అన్నప్పుడు కూతురు ఒక్కసారి గుండె పగిలిపోయింది. గట్టిగా వాళ్ళ మమ్మీని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, యేసయ్య కూడా 10,000 మందిలో శ్రేష్ఠుడు. 10,000 మందిలో ఆయన అందగాడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన ఏమైపోయాడో తెలుసండి? 10,000 మందిలో ఆయన నీ కోసం నా కోసం చూడనన్నటువంటి వాడిగా, చిల్ల పెంకు వలె రక్తపు ముద్దగా ఆయన మార్చబడ్డాడు అండి. ఎందుకో తెలుసండి? తను తాను సంపూర్ణంగా దేవునికి సబ్మిట్ చేసుకున్నాడు. ఆయన అలా సమర్పించుకోకపోతే నీకు నాకు రక్షణ లేదు. నా ప్రశ్న చివరిగా, ఇక్కడి నుంచి మనం వెళ్ళేటప్పుడు యేసయ్య చేతుల్లో మన జీవితాలు పెట్టకుండా, సమర్పించుకోకుండా వెళదామా? చిన్నప్పుడు సండే స్కూల్లో ఒక పాట పాడేవాళ్ళు, యేసయ్య కావాలా సాతాను కావాలని ఎవరైనా ఎప్పుడైనా నిన్ను అడిగితే ఏమి చెబుతావు, ఎవరిని కోరుకుంటావు, ఏమి చెబుతావు అంటే చిన్నపిల్లలు ఏమనేవాళ్ళు తెలుసండి? మాకేసయ్యే కావాలి. ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనందరం, యేసయ్య నువ్వే మాకు కావాలి. మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు యేసయ్య నిన్ను తీసుకొని వెళుతున్నాం, మమ్మల్ని మేము సంపూర్ణంగా మీకు సమర్పించుకొని యేసయ్య మాతో పాటు మా హృదయాల్లో మిమ్మల్ని తీసుకొని వెళుతున్నాం అని మనం చెప్పగలిగితే, ఈ 7 మాటల్లో నుంచి మనం నేర్చుకున్నటువంటి ఎన్నో సత్యాలు మన జీవితానికి అప్లికబుల్ అవుతాయి. దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటల్ని, 7 మాటల్ని దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి పంపునుగాక. ఆమేన్. కల్వరి శిలువలో నీవు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని బట్టి, మా పాప విమోచన కొరకు, పాపపు శిక్ష నుండి మమ్మను విడిపించుట కొరకు నీవు చేసిన గొప్ప యాగాన్ని బట్టి ప్రభువా మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఒక్కొక్క మాట మా జీవితాలను ఎంతో దీవించే ప్రతి మాట బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, నీ దాసులు సాలమన్ గారిని మీరు బలపరిచి మీరు మాకు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. బిడ్డని మీరు ఇంకను ఆశీర్వదించండి, తన కుటుంబాన్ని దీవించండి, ఇంకను చక్కగా తన పరిచర్యలో కొనసాగటానికి సహాయం దయచేయండి. అలానే తాను చేస్తూ ఉన్నటువంటి వృత్తిలో తనను మీరు ఆశీర్వదించండి. సంఘమంతటిని మీరే దీవించండి దేవా. మరి రేపు ఎల్లుటి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నిటి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము చక్కగా ఒకదానితో ఒకటి చక్కగా దేవా సమకూడి జరుగునట్లు నీ కృప చూపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మను దీవించండి, మమ్మను కనికరించండి. నీ శిలువ బలముతో, నీ పునరుత్థాన శక్తితో దేవా మేము నింపబడిన వారమై లోకము ఎదుట నీ నామాన్ని మహిమపరచగలిగినట్లు మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముతూ సంఘమంతటిని దీవించి పంపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించుము, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబములకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.